లూకా రాసిన సువార్త 15వ అధ్యాయాన్ని మనం ఆధారం చేసుకుందాం. ಲೂಕನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 15ನೇ ಅಧ್ಯಾಯವನ್ನು ನಾವು ಆಧಾರ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. ఇందాక మనం చదివినటువంటి రీతిగా 7వ వచనంలో మారు మనసు అక్కరలేని 99 నీతిమంతులు. ಅದೇ ವಿಧವಾಗಿ ನಾವು 7ನೇ ವಚನದಲ್ಲಿ ನೋಡಿಕೊಂಡಂತ ವಿಧಾನದಲ್ಲಿ ಅದರಂತೆ ದೇವರ ಕಡೆಗೆ ತಿರುಗಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಅವಶ್ಯವಿಲ್ಲದ 99 ಮಂದಿ ಎಂಬುದಾಗಿ ನಾವಿಲ್ಲಿ ನೋಡುತ್ತಿದ್ದೇವೆ. ఈ రోజు మన యొక్క ధ్యానాంశం ఏమిటంటే మారు మనసు అక్కరలేని 99 నీతిమంతులు ఎవరు? ಮಾನಸಾಂತರವು ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲದಂತ 99 ಮಂದಿ ನೀತಿವಂತರು ಯಾರು? ఒక వ్యక్తి నీతిమంతుడుగా ఎప్పుడు మారతాడు అంటే ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಯಾವಾಗ ನೀತಿವಂತನಾಗಿ ಬದಲಾಗುತ್ತಾನೆಂದರೆ తాను చేసిన నీతి క్రియల మూలముగా అతడి నీతిమంతుడుగా మారడు. ತಾನು ಮಾಡಿದ ನೀತಿ ಕ್ರಿಯೆಗಳಿಂದ ಆತನು ನೀತಿವಂತನಾಗಿ ಬದಲಾಗುವುದಿಲ್ಲ. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ವಿಶ್ವಾಸವನ್ನಿಟ್ಟು మారు మనసు పొంది ಮಾನಸಾಂತರವನ್ನು ಹೊಂದಿ ఆయన ఇచ్చినటువంటి రక్షణను పొందినప్పుడు అతడు ఉచితముగా నీతిమంతుడిగా తీర్చబడతాడు. ಕರ್ತನು ಕೊಟ್ಟಂತ ರಕ್ಷಣೆಯನ್ನು ಉಚಿತವಾಗಿ ಹೊಂದಿದ ಮೇಲೆ ಆತನು ಮಾನಸಾಂತರವನ್ನು ಹೊಂದುತ್ತಾನೆ. కానీ ఇక్కడ మారు మనసు పొందకుండా నీతిమంతులుగా మారినటువంటి 99 మంది కనబడుతున్నారు. ಮಾನಸಾಂತರವನ್ನು ಹೊಂದದೆ ನೀತಿವಂತರಾಗಿರುವಂತ 99 ಮಂದಿ ಇಲ್ಲಿ ನಮಗೆ ಕಾಣುತ್ತಿದ್ದಾರೆ. అంటే మారు మనసు పొందకుండా ఒక వ్యక్తి నీతిమంతుడు అవ్వగలడా? ಮಾನಸಾಂತರವನ್ನು ಹೊಂದದೆ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ನೀತಿವಂತನಾಗಿ ಬದಲಾಗುವುದಕ್ಕೆ ಸಾಧ್ಯವಾ? అది ఈ రోజు మనం ధ్యానించబోతున్నటువంటి అంశం. ಅದನ್ನೇ ಈ ದಿನ ನಾವು ಧ್ಯಾನಿಸಲಿಕ್ಕಿರುವಂತಹ అంశವಾಗಿದೆ. మరి ఈ యొక్క అంశాన్ని ధ్యానించడానికి ఈ అధ్యాయాన్ని మొత్తాన్ని క్లుప్తంగా మనకున్న సమయాన్ని బట్టి ఆలోచించినట్లయితే ಇದರ ಕುರಿತಾಗಿ ಧ್ಯಾನಿಸುವುದಕ್ಕಾಗಿ ಅಧ್ಯಾಯವನ್ನೆಲ್ಲ ಕೂಡ ನಮಗೆ ಇರತಕ್ಕಂಥ ಸಮಯದಲ್ಲಿ ಕ್ಲುಪ್ತವಾಗಿ ನಾವು ಧ್ಯಾನಿಸುವುದು ನೋಡುವುದಾದ್ರೆ ఈ యొక్క అధ్యాయంలో మొత్తం 32 వచనాలు పొందుపరచబడి ఉన్నాయి. ಈ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 32 ವಚನಗಳು ಬರೆಯಲ್ಪಟ್ಟಿವೆ. ఇందులో 3 ఉపమానాలు మనకి కనబడుతున్నాయి. ಇದರಲ್ಲಿ 3 ಉಪಮಾನಗಳು ನಮಗೆ ಕಂಡು ಬರುವಂತವುಗಳಾಗಿವೆ. 3 ఉపమానాల యొక్క భావం ఒకటే కనిపిస్తుంది. 3 ಉಪಮಾನಗಳ ಭಾವವು ಒಂದೇ ಆಗಿದೆ. కానీ 3వ ఉపమానంలో ప్రభు మరి కొత్త విషయాలు మనకు బోధిస్తూ ఉన్నాడు. 3ನೇ ಉಪಮಾನದಲ್ಲಿ ಕರ್ತನು ನಮಗೆ ಹೊಸ ವಿಷಯವನ್ನು ಬೋಧಿಸುತ್ತಿದ್ದಾನೆ. ఈ యొక్క అధ్యాయంలో 2 రకాలైన సువార్తలు మనకి కనిపిస్తున్నాయి. ಈ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 2 ವಿಧವಾದ ಸುವಾರ್ತೆಗಳು ನಮಗೆ ಕಂಡು ಬರುತ್ತಿವೆ. ఒకటి మారు మనసు రక్షణ పొందనటువంటి వారికి, అంటే లోకములో ఉన్నటువంటి వారికి, ప్రభు యొక్క బలలో చేయవేయటానికి అర్హత పొందనటువంటి వారికి ఒక సువార్త. ಮಾನಸಾಂತರ ರಕ್ಷಣೆ ಹೊಂದದೇ ಇದ್ದು ಲೋಕದಲ್ಲಿರುವಂತವರಿಗೆ ಮತ್ತು ಮಾನಸಾಂತರವನ್ನು ಹೊಂದಿ ಕೂಡ ದೇವರ ಮೇಜಿನಲ್ಲಿ ಕೈ ಹಾಕುವಂತವರಿಗೆ మరొక సువార్త రక్షణ మారు మనసు పొంది ప్రభు యొక్క బలలో చేయవేయటానికి సిద్ధపడినటువంటి మనకు కొన్ని హెచ్చరికలు చేస్తున్నటువంటి సువార్త. ಆ ರಕ್ಷಣೆಯ ಮಾನಸಾಂತರವನ್ನು ಹೊಂದಿ ಕರ್ತನಲ್ಲಿದ್ದು ಕರ್ತನ ಮೇಜಿನಲ್ಲಿ ಕೈ ಹಾಕುತ್ತಿರುವಂತಹ ನಮಗೆ ಇರುವಂತಹ ಒಂದು ರಕ್ಷಣೆಯ ಒಳ್ಳೆಯ ಸುವಾರ್ತೆ. కాబట్టి రక్షణ సువార్తను గురించి ఇప్పుడు మనం ధ్యానించట్లేదు, కానీ ನಾವು ರಕ್ಷಣೆ ಸುವಾರ್ತೆಯ ಕುರಿತಾಗಿ ಈಗ ನಾವು ಧ್ಯಾನಿಸುತ್ತಿಲ್ಲ. రాజ్య సువార్త అంటే సంఘములో చేర్చబడినటువంటి మనలను మనం పరీక్షించుకోవటానికి ప్రభు ఇస్తున్నటువంటి హెచ్చరిక మాటలను ఒకసారి జ్ఞాపకం చేయండి. ದೇವರ ರಾಜ್ಯ ಸುವಾರ್ತೆ ಅಂದರೆ ಕರ್ತನ ಸಭೆಯಲ್ಲಿ ರಕ್ಷಿಸಲ್ಪಟ್ಟು ಸೇರಿಸಲ್ಪಟ್ಟಂತ ನಮ್ಮನ್ನು ನಾವು ಪರೀಕ್ಷಿಸಿಕೊಳ್ಳುವಂತಹ ಒಂದು ರಕ್ಷಣೆಯ ಒಂದು ಸುವಾರ್ತೆ ಆಗಿದೆ. మరి ఇక్కడ ఉన్నటువంటి 3 ఉపమానాలను క్లుప్తంగా మనం చూసినట్లయితే ಇಲ್ಲಿರುವ 3 ಉಪಮಾನಗಳನ್ನು ಕ್ಲುಪ್ತವಾಗಿ ನೋಡುವುದಾದರೆ మొదటి ఉపమానము తప్పిపోయినటువంటి గొర్రె, ಮೊದಲನೆಯ ಉಪಮಾನ ತಪ್ಪಿ ಹೋದಂತಹ ಕುರಿಮರಿ, రెండవ ఉపమానము పోగొట్టగొనబడినటువంటి నాణెము, ಎರಡನೇ ಉಪಮಾನ ಕಳೆದುಕೊಳ್ಳಲ್ಪಟ್ಟಂತಹ ಒಂದು ನಾಣ್ಯವಾಗಿದೆ. మూడవ ఉపమానము చనిపోయి మరలా బ్రతికినటువంటి కుమారుడు. ಆ ಮೂರನೇ ಉಪಮಾನವಾಗಿ ಸತ್ತು ಮತ್ತೆ ಬದುಕಿದಂತಹ ಮಗನ ವಿಷಯದಲ್ಲಿ. మరి మొదటి ఉపమానములో మనము చూస్తాము 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోతే తప్పిపోయినటువంటి గొర్రెను వెదికి ఆ గొర్రె దొరికినందున అతడు సంతోషించి తన సంతోషమును తన తోటి వారితో పంచుకొనటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ಮೊದಲನೇ ಉಪಮಾನ ಭಾಗವಾಗಿ ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ 100 ಕುರಿಗಳಲ್ಲಿ ಒಂದು ಕುರಿಯು ತಪ್ಪಿ ಹೋದಂತ ಸಮಯದಲ್ಲಿ ಅದನ್ನು ಹುಡುಕಿ ಕಂಡುಕೊಂಡಂತ ಸಮಯದಲ್ಲಿ ಆ ಸಂತೋಷವನ್ನು ತನ್ನ ಜೊತೆಯವರೊಟ್ಟಿಗೆ ಹಂಚಿಕೊಂಡಂತ ವಿಷಯದ ಕುರಿತಾಗಿ ನಾವು ನೋಡುತ್ತಿದ್ದೇವೆ. రెండవ ఉపమానములో ఒక స్త్రీ వద్ద 10 వెండి నాణాలు ఉంటే ఒక నాణాన్ని పోగొట్టుకున్నప్పుడు ఆ పోగొట్టుకున్న నాణాన్ని ఆమె జాగ్రత్తగా వెదికి అది దొరికినందున తాను సంతోషపడి తన సంతోషాన్ని తన పొరుగు వారితో పంచుకుంటున్నటువంటి సందర్భాన్ని అక్కడ మనం 10 ನಾಣ್ಯಗಳುಳ್ಳಂತ ಒಬ್ಬ ಸ್ತ್ರೀಯು ತನ್ನಲ್ಲಿ ಇರುವಂತಹ ಒಂದು ನಾಣ್ಯವನ್ನು ಕಳೆದುಕೊಂಡ ಸಮಯದಲ್ಲಿ ಬಹಳ ಜಾಗರೂಕತೆಯಿಂದ ಅದನ್ನು ಹುಡುಕಿಕೊಂಡು ಅದು ಸಿಕ್ಕ ನಂತರ ಆದ ಒಂದು ಸಂತೋಷವನ್ನು ತನ್ನ ನೆರೆಯವರೊಟ್ಟಿಗೆ ಹಂಚಿಕೊಳ್ಳುತ್ತಿರುವುದನ್ನು ನಾವಿಲ್ಲಿ ನೋಡುತ್ತಾ ಇದ್ದೇವೆ. మూడవ ఉపమానంలో తండ్రి ఇంటి నుండి ఉద్దేశపూర్వకంగా బయటికి వెళ్ళిపోయి తన తప్పును తెలుసుకొని తిరిగి వచ్చినటువంటి కుమారుని బట్టి తండ్రి సంతోషించి ఆ సంతోషాన్ని తన పనివారితో పంచుకుంటాన్ని మనం చూస్తూ ఉన్నాం.
ತನ್ನ ಸ್ವಂತ ಉದ್ದೇಶದಿಂದ ಮಗನು ತನ್ನ ತಂದೆಯ ಮನೆಯನ್ನು ತೊರೆದು ಹೋಗಿ ಅಲ್ಲಿ ತನ್ನ ಜೀವನವೆಲ್ಲ ಹಾಳು ಮಾಡಿಕೊಂಡು ತಿರುಗಿ ಬಂದಂತ ಸಮಯದಲ್ಲಿ ಆ ಮಗನ ವಿಷಯದಲ್ಲಿ ತಂದೆಯು ಸಂತೋಷ ಪಟ್ಟಂತ ವಿಷಯವನ್ನು ನಾವಿಲ್ಲಿ ಮೂರನೇದಾಗಿ ನೋಡುತ್ತಿದ್ದೇವೆ. కాబట్టి ఈ మూడు ఉపమానాలలో కామన్ గా ఉన్నటువంటిది ఏమిటి అంటే వారు సంతోషించుట, సంతోషాన్ని పంచుకొనుట. ಈ ಮೂರು ಉಪಮಾನಗಳ ವಿಷಯದಲ್ಲಿ ಸಾಧಾರಣವಾಗಿ ನೋಡುತ್ತಿರುವಂತಹ ವಿಷಯವೇನೆಂದ್ರೆ ಅವರು ಸಂತೋಷಿಸಿದರು, ಸಂತೋಷವನ್ನು ಇತರರೊಟ್ಟಿಗೆ ಹಂಚಿಕೊಂಡರು. అదే రీతిగా ఒక పాపి మారు మనసు పొందినప్పుడు అతడు పొందినటువంటి రక్షణ బట్టి దేవుడు అతను బట్టి సంతోషించి ఆ సంతోషాన్ని పరలోకమందున్న దూతలతో దేవుడు పంచుకుంటూ ఉంటాడు. ಒಬ್ಬ ಪಾಪಿಯಾದಂತಹ ಮಾನವನು ಮಾನಸಾಂತರ ಹೊಂದಿ ತಿರುಗಿ ರಕ್ಷಣೆಯನ್ನು ಹೊಂದಿದಾಗ ಆ ಸಂತೋಷವನ್ನು ಕರ್ತನು ಸಂತೋಷಿಸಿ ಆ ಸಂತೋಷವನ್ನು ಪರಲೋಕದಲ್ಲಿ ತನ್ನ ದೂತರೊಟ್ಟಿಗೆ ಹಂಚಿಕೊಳ್ಳುವಂತವನಾಗಿದ್ದಾನೆ. ఇక్కడ ఉన్నటువంటి మూడవ ఉపమానాన్ని గురించి కొన్ని సంగతులు మనం నేర్చుకుంటానికి ప్రయత్నం ಇಲ್ಲಿ ಮೂರನೇ ಉಪಮಾನದ ಕುರಿತಾಗಿ ಕೆಲವು ವಿಷಯಗಳನ್ನು ನಾವು ಈಗ ಧ್ಯಾನ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. మూడవ ఉపమానంలో ఇద్దరు కుమారులు ఒక తండ్రి మనకి కనిపిస్తూ ఉన్నాడు. ಮೂರನೇ ಉಪಮಾನದಲ್ಲಿ ಇಬ್ಬರು ಮಕ್ಕಳು ಒಬ್ಬ ತಂದೆ ಕಾಣುತ್ತಿದ್ದಾನೆ. అందులో చిన్న కుమారుడు ఏం చేశాడో మనందరికి బాగా పరిచయమైనటువంటి ఉపమానం ఇది. ಈ ಉಪಮಾನ ಚಿಕ್ಕ ಮಗನು ಏನು ಮಾಡಿದ್ದಾನೆ ಅನ್ನುವಂತ ವಿಷಯವು ನಮಗೆ ಬಹಳ ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತಿರುವಂತದ್ದಾಗಿದೆ. మొట్టమొదటిగా తండ్రి యొద్ద నుండి తనకు రావాల్సిన ఆస్తిని అడిగి ఆస్తిని సమకూర్చుని దూరదేశానికి వెళ్ళిపోయాడు. ಆ ಚಿಕ್ಕ ಮಗನು ತನ್ನ ತಂದೆ ಬಳಿ ಬರಬೇಕಾದಂತ ಆಸ್ತಿಯಲ್ಲಿ ಒಂದು ಭಾಗವನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ದೂರ ದೇಶಕ್ಕೆ ಹೋಗಿ ಅದನ್ನೆಲ್ಲ ಪಟಿಂಗತನದಲ್ಲಿ ಹಾಳು ಮಾಡಿದನು. ఆ ఆస్తిని అడిగినప్పుడు తప్పకుండా తండ్రి అతన్ని వారించి ఉండవచ్చు గాని తండ్రి మాటను అతడు వినలేదు. ಆಸ್ತಿಯ ಭಾಗವನ್ನು ಕೇಳಿದಾಗ ತಂದೆಯು ಮಗನೊಟ್ಟಿಗೆ ವಾದಿಸಿರಬಹುದಾಗಿತ್ತು, ಆದರೆ ತಂದೆಯ ಮಾತನ್ನು ಆ ಮಗನು ಕೇಳಲಿಲ್ಲ. తండ్రిని విడిచి దూరదేశానికి వెళ్ళిపోయాడు. ತಂದೆಯನ್ನು ತೊರೆದು ದೂರ ದೇಶಕ್ಕೆ ಹೊರಟು ಹೋದನು. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశాడో మనందరికీ తెలుసు. ఆస్తిని మొత్తాన్ని కూడా దుర్వ్యాపారము చేత పాడు చేసి ఆస్తి అంతా పోయిన తర్వాత ఆకలితో అలమటిస్తూ మరి ఆహారం దొరకక బుద్ధి వచ్చిన వాడై తండ్రి ఇంటికి వచ్చాడు. ಆ ಆಸ್ತಿಯನ್ನೆಲ್ಲ ತೆಗೆದುಕೊಂಡು ದೂರ ದೇಶಕ್ಕೆ ಹೋಗಿ ಅದನ್ನೆಲ್ಲ ಹಾಳು ಮಾಡಿ ಮತ್ತೆ ಅಲ್ಲಿ ತಿನ್ನುವುದಕ್ಕೆ ಊಟವಿಲ್ಲದೆ ಬುದ್ಧಿ ತಂದುಕೊಂಡು ತಿರುಗಿ ತನ್ನ ತಂದೆಯ ಮನೆಗೆ ಬಂದಿರುವುದನ್ನು ನಾವು ಕಾಣುತ್ತೇವೆ. ఆ యొక్క కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆ కుమారుడిని చూచి తండ్రి అతని మీద కనికెరపడి పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్ళి అతన్ని చేర్చుకుని అతనిని బట్టి సంతోషించి అతడు తిరిగి వచ్చినటువంటి కారణాన్ని బట్టి గొప్ప విందును జరిగించటాన్ని మనం చూస్తూ ఉన్నాం. తిరిగి బರುತ್ತಿರುವಂತಹ ಆ ಮಗನನ್ನು ಕಂಡುಕೊಂಡಂತಹ ತಂದೆಯು ತನ್ನ ಬಳಿಗೆ ಓಡಿ ಹೋಗಿ ಅವನನ್ನು ಅಪ್ಪಿಕೊಂಡು ತನ್ನ ಬಳಿಗೆ ಅವನನ್ನು ಸೇರಿಸಿಕೊಂಡು ಆ ಒಂದು ಸಂತೋಷವನ್ನು ಇತರರೊಟ್ಟಿಗೆ ಹಂಚಿಕೊಳ್ಳುವುದು ಮಾತ್ರವಲ್ಲದೆ ಅವನು ಬಂದಂತಹ ಸಂತೋಷ ನಿಮಿತ್ತವಾಗಿ ಒಂದು ದೊಡ್ಡ ಔತಣವನ್ನು ಅಲ್ಲಿ ಸಿದ್ಧ ಮಾಡಿಸಿದನು. ఇది చిన్న కుమారుడి విషయంలో తండ్రి చేసినటువంటి కార్యము. ಇದು ಚಿಕ್ಕ ಮಗನ ವಿಷಯದಲ್ಲಿ ತಂದೆ ಮಾಡಿದಂತ ಒಂದು ದೊಡ್ಡ ಕಾರ್ಯವಾಗಿದೆ. ఇది రక్షణ సువార్త. ಇದು ರಕ್ಷಣೆಯ ಸುವಾರ್ತೆಯಾಗಿದೆ. ఆ తప్పిపోయిన కుమారుడు వలె ఇంకను దేవునికి దూరం అయిపోయినటువంటి స్థితిలో ఎవరైనా ఉంటే, ಆ ತಪ್ಪಿ ಹೋದ ಮಗನ ಹಾಗೆ ಇನ್ನೂ ದೇವರಿಂದ ದೂರವಿರುವಂತಹ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಯಾರಾದರೂ ಇರುವುದಾದ್ರೆ, ఒకవేళ చిన్న కుమారుడు వలె తగ్గించుకుని పశ్చాత్తాపపడి మారు మనసు పొంది దేవుని దగ్గరికి వస్తే ఆయన తృణీకరించేవాడు కాదు అని రక్షణ సువార్తను ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. ಆ ಚಿಕ್ಕ ಮಗನ ಹಾಗೆ ಬುದ್ಧಿ ತಂದುಕೊಂಡು ತಪ್ಪಿ ಹೋದಂತ ಮಗನ ಹಾಗೆ ಮತ್ತೆ ತಿರುಗಿ ದೇವರ ಸನ್ನಿಧಿಗೆ ಬರುವುದಾದ್ರೆ ಆ ದೇವರು ಅವನನ್ನು ಕ್ಷಮಿಸುತ್ತಾನೆ ಎನ್ನುವಂತ ವಿಷಯದಲ್ಲಿ ರಕ್ಷಣೆ ಸುವಾರ್ತೆಯಲ್ಲಿ ನಮಗೆ ತಿಳಿಸಲಾಗುತ್ತಾ ಇದೆ. ఈ యొక్క చిన్న కుమారుడు వలె ఒకప్పుడు మనందరం ఉండినటువంటి వారు. ಈ ಚಿಕ್ಕ ಮಗನ ಹಾಗೆ ಒಂದಾನೊಂದು ಸಮಯದಲ್ಲಿ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಇದ್ದಂತವರಾಗಿದ್ದೇವೆ. చిన్న కుమారుడు వలె దుర్వ్యాపారము మనం చేసి వేసులతో కలిసి మనం పాడైపోకపోవచ్చు గాని మరొక రకంగా మనందరము కూడా చెడిపోయినటువంటి వారమే. ಈ ಚಿಕ್ಕ ಮಗನ ಹಾಗೆ ತನ್ನ ಹಣವನ್ನೆಲ್ಲ ತೆಗೆದುಕೊಂಡು ದುರ್ವ್ಯಾಪಾರಕ್ಕೆ ಮತ್ತು ವ್ಯಭಿಚಾರಿಗಳೊಟ್ಟಿಗೆ ತಾನು ಕಳೆದುಕೊಂಡಂತ ವಿಧಾನದಲ್ಲಿ ನಾವು ಕೆಡದೆ ಹೋಗಿರಬಹುದು, ಆದ್ರೆ ಒಂದಾನೊಂದು ಸಮಯದಲ್ಲಿ ನಾವು ಎಲ್ಲ ಕೆಟ್ಟ ಪಾಪಗಳಿಗೆ ನಾವು ಗುರಿಯಾದಂತವರೇ ಆಗಿದ್ದೆವು. అయితే దేవుడి యొక్క మహాకృపను బట్టి మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మన పట్ల కనికరపడి మనలను ఆయన రక్షించినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ನಾವು ತಿರುಗಿ ದೇವರ ಸನ್ನಿಧಿಗೆ ಬಂದಾಗ ದೇವರು ತನ್ನ ಮಹಾಕೃಪೆಯಿಂದ ತಿರುಗಿ ನಮ್ಮನ್ನು ಮತ್ತೆ ತನ್ನ ದಾರಿಯಲ್ಲಿ ಸೇರಿಸಿಕೊಂಡಂತವನಾಗಿದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ಇಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ. ఇది రక్షణ సువార్త. ಇದು ರಕ್ಷಣೆಯ ಸುವಾರ್ತೆಯಾಗಿದೆ. అయితే ఇప్పుడు మనం ఆలోచించబోతుంది రక్షణ సువార్త కాదు, రాజ్య సువార్త. ಈಗ ನಾವು ಧ್ಯಾನ ಮಾಡಲಿಕ್ಕಿರುವುದು ರಕ್ಷಣೆ ಸುವಾರ್ತೆ ಅಲ್ಲ, ರಾಜ್ಯ ಸುವಾರ್ತೆಯನ್ನ. అంటే సంఘములో చేర్చబడినటువంటి మనము ఎలాగున్నాము అని పరీక్షించుకోవటం. ಸಭೆಯಲ್ಲಿ ಸೇರಿಸಲ್ಪಟ್ಟಂತ ನಾವು ಹೇಗಿದ್ದೇವೆ ಅನ್ನುವಂತ ವಿಷಯವನ್ನು ಪರೀಕ್ಷೆ మరి ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. ఆ యొక్క విందు జరుగుతున్నప్పుడు పెద్ద కుమారుడు ఇంట్లో లేడు. ಔತಣದಲ್ಲಿ ನಡೆಯುತ್ತಿರುವಂತಹ ಸಮಯದಲ್ಲಿ ಹಿರಿ ಮಗನು ಮನೆಯಲ್ಲಿಲ್ಲ. ఆ పెద్ద కుమారుడు ఆ విందు జరుగుతున్నప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ಆ ಹಿರಿ ಮಗನು ಅಲ್ಲಿ ನಡೆಯುತ್ತಿರುವಂತಹ ಔತಣ ಸಮಯದಲ್ಲಿ ಮನೆಗೆ ಬಂದಾಗ ఇంట్లో ఉన్నటువంటి వాద్యములు, నాట్యములు అవన్నిటిని కూడా విని ಮನೆಯಲ್ಲಿ ನಡೆಯುತ್ತಿರುವಂತಹ ವಾದ್ಯಗಳು, ನಾಟ್ಯವನ್ನೆಲ್ಲ ಕೇಳಿಸಿಕೊಂಡು ఆ ఇంట్లో ఉన్నటువంటి పనివారిని అడుగుతున్నాడు, ఏం జరుగుతుంది ఇక్కడ? ಮನೆಯಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡುವವರನ್ನು ಆ ಹಿರಿ ಮಗನು ಕೇಳುತ್ತಿದ್ದಾನೆ, ಇಲ್ಲಿ ಏನು ನಡೆಯುತ್ತಾ ಇದೆ ಎಂಬುದಾಗಿ. దాసుడు చెప్పినటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం ಆಗ చేసుకుందాం. ದಾಸನು ಹಿರಿಯ ಮಗನಿಗೆ ಹೇಳಿದಂತ ಮಾತನ್ನು ಒಂದು ಸಾರಿ ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం 27వ వచనం. ಲೂಕನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 15ನೇ ಅಧ್ಯಾಯ 27ನೇ ವಚನ. ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించెను.
ಆಳು ಅವನಿಗೆ, ನಿನ್ನ ತಮ್ಮ ಬಂದಿದ್ದಾನೆ, ಇವನು ಸುರಕ್ಷಿತವಾಗಿ ಬಂದಿದ್ದರಿಂದ ನಿನ್ನ ತಂದೆಯು ಆ ಕೊಬ್ಬಿಸಿದ ಪಶುವನ್ನು ಕೊಯ್ಯಿಸಿದ್ದಾನೆ ಎಂದು ಹೇಳಿದನು. అయితే 28వ వచనంలో 28ನೇ ವಚನದಲ್ಲಿ ఆ పెద్ద కుమారుడు ఏమంటున్నాడు, అయితే ఆ పెద్ద కుమారుడు ఏం చేస్తున్నాడు అంటే, ಹಿರಿ ಮಗನು ಏನು ಮಾಡುತ್ತಿದ್ದಾನೆಂದರೆ, అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయిను. ಇದನ್ನು ಕೇಳಿ ಅವನಿಗೆ ಸಿಟ್ಟು ಬಂದು ಒಳಗೆ ಹೋಗಲೊಲ್ಲದೆ ಇದ್ದನು. తండ్రి సంతోషిస్తున్నాడు, పెద్ద కుమారుడు కోపపడుతూ ఉన్నాడు. ಆ ತಂದೆಯು ಕಿರಿ ಮಗನ ವಿಷಯದಲ್ಲಿ ಸಂತೋಷಿಸುತ್ತಿದ್ದಾನೆ, ಆದ್ರೆ ಹಿರಿ ಮಗನು ಕೋಪಗೊಳ್ಳುತ್ತಿದ್ದಾನೆ. ఇక్కడ పెద్ద కుమారుడు స్థానంలో ఉన్నటువంటి వారం ఎవరము అంటే, మారు మనసు రక్షణ పొంది మరి ప్రభు యొక్క బలలో చేయి వేయటానికి ఆయన బల్ల చుట్టూ చేరినటువంటి మనమే. ಹಿರಿ ಮಗನ ಒಂದು ಸ್ಥಾನದಲ್ಲಿ ಇರುವಂತವರೆಲ್ಲರೂ ಕೂಡ ಯಾರು ಎಂದರೆ, ರಕ್ಷಣೆಯನ್ನು ಹೊಂದಿ ಆತನ ಮೇಜಿನ ಕೈ ಹಾಕಲಿಕ್ಕೆ ನಾವು ಇಲ್ಲಿ ಕೂಡಿ ಬಂದಂತ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಹಿರಿ ಮಗನ ಒಂದು ಸ್ಥಾನದಲ್ಲಿ ಇರುವಂತವರಾಗಿದ್ದೇವೆ. ఇక్కడ పెద్ద కుమారుడు ఎందుకు కోపపడుతున్నాడు? ಇಲ್ಲಿ ಹಿರಿಯ ಮಗನು ಯಾಕೆ ಕೋಪಗೊಳ್ಳುತ್ತಿದ್ದಾನೆ? కారణం ఏమిటి అంటే, ಕಾರಣವೇನೆಂದರೆ, చిన్న కుమారుడు తండ్రిని ఎదిరించాడు, ಚಿಕ್ಕ ಮಗನು ತಂದೆಯನ್ನು ಎದುರಿಸಿ ಹೋದನು. పెద్ద కుమారుడు తండ్రిని ఎప్పుడైనా ఎదిరించాడా? ಹಿರಿ ಮಗನು ತಂದೆಯನ್ನು ಎಂದಾದರೂ ಎದುರಿಸಿದನ? పెద్ద కుమారుడు తండ్రిని ఎన్నడూ విడిచినవాడు కాదు. ಈ ಹಿರಿ ಮಗನು ತಂದೆಯನ್ನು ಎಂದಿಗೂ ತೊರೆದು ಹೋಗಿಲ್ಲ. చిన్న కుమారుడు వలె పెద్ద కుమారుడు దుర్వ్యాపారం చేసి తండ్రి యొక్క ఆస్తిని పాడు చేసిన వాడు కాదు. ಆ ಚಿಕ್ಕ ಮಗನ ಹಾಗೆ ತಂದೆಯ ಆಸ್ತಿಯನ್ನೆಲ್ಲ ದುರ್ವ್ಯಾಪಾರ ಮಾಡಿ ಹಾಳು ಮಾಡಿದ ಹಾಗೆ ದೊಡ್ಡ ಮಗನು ಮಾಡಿಲ್ಲ. చిన్న కుమారుడు తండ్రికి చెడ్డ పేరు తెస్తే, ಚಿಕ್ಕ ಮಗನು ತಂದೆಗೆ ಕೆಟ್ಟ ಹೆಸರು ತಂದರೆ, పెద్ద కుమారుడు ఎప్పుడు కూడా తండ్రికి చెడ్డ పేరు తెచ్చిన వాడు కాదు. ಹಿರಿ ಮಗನು ಎಂದಿಗೂ ಕೂಡ ತಂದೆಗೆ ಕೆಟ್ಟ ಹೆಸರು ತಂದಿಲ್ಲ. చిన్న కుమారుడిలో చూస్తే ఒక మంచి గుణం కూడా అతనిలో కనబట్టలేదు. ಆ ಚಿಕ್ಕ ಮಗನ ಒಂದು ವಿಷಯದಲ್ಲಿ ನೋಡುವುದಾದ್ರೆ ಹಿರಿ ಮಗನ ಒಂದು ಒಳ್ಳೆಯ ಗುಣಲಕ್ಷಣಗಳು ಅವನಲ್ಲಿ ಕಂಡು ಬರುತ್ತಿಲ್ಲ. పెద్ద కుమారుడిలో చూసినట్లయితే అటువంటి చిన్న కుమారుడిలో ఉన్నటువంటి లోపాలు ఏమీ కూడా అతనిలో కనబట్టలేదు. ಹಿರಿ ಮಗನ ವಿಷಯದಲ್ಲಿ ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ ಚಿಕ್ಕ ಮಗನಲ್ಲಿ ಇರುವಂತ ಯಾವುದೇ ಗುಣಲಕ್ಷಣಗಳು ಅವನಲ್ಲಿ ಕಂಡು ಬರುತ್ತಿಲ್ಲ. కాబట్టి పెద్ద కుమారుడు కోపం రావటంలో ఒక సమంజసం కనబడుతూ ఉంది. ಆ ಹಿರಿಯ ಮಗನಿಗೆ ಕೋಪ ಬರುವುದು ಒಂದು ಸಮಂಜಸವಾಗಿ ನಮಗೆ ಕಂಡು ಬರುತ್ತಾ ಇದೆ. ఎందుకంటే నేను నిన్ను ఎదిరించలేదు, ಯಾಕೆಂದ್ರೆ ಈ ಹಿರಿ ಮಗನು ತಂದೆಯನ್ನು ಎದುರಿಸಲಿಲ್ಲ, నీకు లోబడుతూనే బ్రతుకుతున్నాను, ಆ ತಂದೆಗೆ ಒಳಗಾಗುತ್ತಲೇ ಬದುಕುತ್ತಿದ್ದಾನೆ, నీ ఆస్తిని కోరుకోలేదు, ನಿನ್ನ ಆಸ್ತಿಯನ್ನು ನಾನು ಕೋರಿಕೊಂಡಿಲ್ಲ, నీ ఆస్తిని దుర్వ్యాపారంతో వేసలతో పాడు చేయలేదు, ನಿನ್ನ ತಂದೆ ಆಸ್ತಿಯನ್ನು ನಾನು ದುರ್ವ್ಯಾಪಾರಕ್ಕೆ ಮತ್ತೆ ವೇಶ್ಯರೊಟ್ಟಿಗೆ ಕಳೆದಿಲ್ಲ, నీ ఆజ్ఞలను ఎన్నడూ కూడా నేను జవదాటనటువంటి వాడిగాను ఉన్నాను, ನಿನ್ನ ಆಜ್ಞೆಗಳು ನಿನ್ನ ಮಾತನ್ನು ನಾನು ಎಂದಿಗೂ ಕೂಡ ಮೀರದವನಾಗಿದ್ದೇನೆ, నిన్ను ఎన్నడూ కూడా నేను విడవలేదు కదా, ನಾನು ಎಂದಿಗೂ ನಿನ್ನನ್ನು ತೊರೆದಿಲ್ಲಲ್ಲ. ఈ రీతిగా నీకు విధేయుడై లోబడుతూ నీ ఇంట్లో నేను నీ కుమారుడుగా జీవిస్తూ ఉంటే, ಈ ವಿಧವಾಗಿ ನಾನು ನಿನಗೆ ವಿಧೇಯನಾಗಿ ನಿನ್ನ ಮಗನಾಗಿ ನಿನ್ನ ಮನೆಯಲ್ಲಿ ನಾನು ಜೀವಿಸುತ್ತಾ ಇದ್ದರೆ, ఒక్క దినమైనా నా కొరకు ఈ రీతిగా నీవు విందుని ఏర్పాటు చేసావా? ಒಂದು ದಿನವಾದರೂ ನನಗೋಸ್ಕರ ಈ ವಿಧವಾಗಿ ಔತಣವನ್ನು ನೀನು ಸಿದ್ಧ ಮಾಡಿಸಿದೀಯಾ? ఈ రీతిగా నాట్యములను వాయిద్యములను నీవు సిద్ధపరిచావా? ಈ ವಿಧವಾಗಿ ನಾಟ್ಯಗಳನ್ನು ವಾದ್ಯಗಳನ್ನು ನೀನು ನನಗೋಸ್ಕರ ಸಿದ್ಧ ಮಾಡಿಸಿದೀಯಾ? చెడిపోయిన నీ కుమారుడు రాగానే సంకనెత్తుకుని అతని గురించి గొప్ప పండగలు చేస్తున్నావే. ಆ ಕೆಟ್ಟು ಹೋದ ನಿನ್ನ ಮಗನು ಮನೆಗೆ ತಿರುಗಿ ಬಂದಾಗ ಅವನನ್ನು ಹಪ್ಪಿಕೊಂಡು ಅವನ ವಿಷಯದಲ್ಲಿ ದೊಡ್ಡ ಸಂಬರವನ್ನು ಔತಣವನ್ನು ಸಿದ್ಧ ಮಾಡಿಸಿದೀಯಲ್ಲ. ఇంత విధేయత చూపిన నాకు నీవు ఏమి ఇస్తున్నావు? ಇಷ್ಟೊಂದು ವಿಧೇಯತೆಯನ್ನು ತೋರಿಸಿದ ನನಗೆ ನೀನು ಏನು ಕೊಡುತ್ತಿದ್ದೀಯಾ? ఆ రీతిగా పెద్ద కుమారుడు తండ్రిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ಆ ವಿಧವಾಗಿ ಈ ಹಿರಿ ಮಗನು ತಂದೆಯನ್ನು ಪ್ರಶ್ನಿಸುತ್ತಿದ್ದಾನೆ. ఏమండి, ఈ రీతిగా ప్రశ్నించడం కరెక్టా రాంగా? ಈ ವಿಧವಾಗಿ ತಂದೆಯನ್ನು ಪ್ರಶ್ನಿಸುವುದು ಸರಿನಾ ತಪ್ಪ? లోకపరంగా చెప్పండి, దేవుని పరంగా మనం ఆలోచించాలి. ಆ ಲೋಕದ ಪರವಾಗಿ ಹೇಳಿರಿ, ದೇವರ ಪರವಾಗಿ ಅಲ್ಲ. లోకపరంగా ఇది కరెక్టే, ಇದು ಲೋಕ ಪರವಾಗಿ ಇದು ನಿಜ. కానీ ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే, ಆತ್ಮೀಯ ರೀತಿಯಲ್ಲಿ ನಾವು ಆಲೋಚಿಸುವುದಾದ್ರೆ, పెద్ద కుమారుడు చేస్తున్నటువంటి తప్పులు చిన్న కుమారుడు చేస్తున్న తప్పు కంటే ఎక్కువగా కనబడుతుంది. ಹಿರಿಯ ಮಗನು ಮಾಡುತ್ತಿರುವಂತಹ ತಪ್ಪು ಚಿಕ್ಕ ಮಗನು ಮಾಡಿದ ತಪ್ಪಿಗಿಂತ ದೊಡ್ಡದಾಗಿ ಕಂಡು ಬರುತ್ತಾ ಇದೆ. ఈ యొక్క పెద్ద కుమారుడి యొక్క స్థానంలో మనల్ని కూడా ఉంచుకుని ఒక్కసారి మనం పరీక్షించుకుంటే, ಈ ಹಿರಿಯ ಮಗನ ಸ್ಥಾನದಲ್ಲಿ ನಾವು ಕೂಡ ಇದ್ದಂತವರಾಗಿ ಒಂದು ಸಾರಿ ನಮ್ಮನ್ನು ನಾವು ಪರೀಕ್ಷಿಸಿಕೊಳ್ಳುವುದಾದರೆ, ప్రతి ప్రభు దినమందు దేవుని సన్నిధిలో కనబడుతూ ఉన్నాం, ಪ್ರತಿ ಕರ್ತನ ದಿನದ ನಾವು ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಕಂಡು ప్రభు ಬರುತ್ತಿದ್ದೇವೆ, యొక్క బలలో చేయి వేస్తూ ಕರ್ತನ ఉంటున్నాం, ಮೇಜಲ್ಲಿ ಕೈ ಹಾಕುತ್ತಿದ್ದೇವೆ, సంఘ ప్రార్థనలో ఉంటున్నాం, ಸಭೆ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಇರುತ್ತಿದ್ದೇವೆ, బైబిల్ స్టడీస్ లో ఉంటున్నాం, ಬೈಬಲ್ ಸ್ಟಡಿಗಳಲ್ಲಿ ಇರುತ್ತಿದ್ದೇವೆ, ఉపవాస ప్రార్థనలో ఉంటున్నాం, ಉಪವಾಸ ಪ್ರಾರ್ಥನೆಗಳಲ್ಲಿ ಇರುತ್ತಿದ್ದೇವೆ, అన్ని ప్రతి దినము కూడా ప్రార్థించుకుంటున్నాం, ప్రతి దినము కూడా వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాం. ಪ್ರತಿದಿನವೂ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತಿದ್ದೇವೆ, ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಧ್ಯಾನಿಸುತ್ತಿದ್ದೇವೆ. ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి మనం పరిశుద్ధులమని, మనం నీతిమంతులమని, మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడని మనం అనుకుంటూ ఉన్నాం. ಇವೆಲ್ಲವೂ ಮಾಡುವುದರಿಂದಲೇ ನಾವು ಪರಿಶುದ್ಧರು, ನಾವು ನೀತಿವಂತರು, ನಮ್ಮಿಂದ ದೇವರು ಸಂತೋಷಿಸುತ್ತಿದ್ದಾನೆಂಬುದಾಗಿ ನಾವು ಅಂದುಕೊಳ್ಳುತ್ತೇವೆ. ఆ పెద్ద కుమారుడు కూడా అలానే అనుకున్నాడు. ಈ ಹಿರಿಯ ಮಗನು ಕೂಡ ಹಾಗೆಯೇ ಅಂದುಕೊಂಡನು. నేను నీకు ఇంట్లో నమ్మకంగా ఉంటున్నాను కాబట్టి, ನಾನು ನಿನಗೆ ಮನೆಯಲ್ಲಿ ನಂಬಿಕಸ್ಥನಾಗಿದ್ದೇನೆ, నన్ను బట్టి నీవు సంతోషపడుతున్నావు అనుకున్నాడు. ನನ್ನಿಂದ ನೀನು ಸಂತೋಷಗೊಳ್ಳುತ್ತಿದ್ದೀಯಾ ಅಂದುಕೊಂಡನು. కానీ ఈ పెద్ద కుమారుడి యొక్క స్వభావాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ಈ ಹಿರಿಯ ಮಗನ ಸ್ವಭಾವವನ್ನು ನಾವು ಒಂದು ಸಾರಿ ಆಲೋಚಿಸುವುದಾದರೆ, తండ్రి ఇంటిలో ఉన్నాడు గాని తండ్రి మనసును ఎరిగిన వాడు కాదు. ತಂದೆಯ ಮನೆಯಲ್ಲಿ ಹಿರಿಯ ಮಗನು ಇದ್ದಾನೆ, ಆದ್ರೆ ತಂದೆಯ ಮನಸ್ಸನ್ನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡಿಲ್ಲ. తండ్రి ఇంటిలో నుండి చిన్న కుమారుడు వెళ్లిపోయిన దినము మొదలుకొని
ತಂದೆಯ ಮನೆಯಿಂದ ಚಿಕ್ಕ ಮಗನು ಹೊರಗೆ ಹೊರಟು ಹೋದ ದಿನ ಮೊದಲುಗೊಂಡು ఆ కుమారుడు తిరిగి వచ్చేంత వరకు కూడా ಆ ಮಗನು ತಿರುಗಿ ಬರುವವರೆಗೂ ಕೂಡ తండ్రి సంతోషంగా ఉన్నాడంటారా? ತಂದೆ ಸಂತೋಷದಿಂದ ಇದ್ದಾನಂತೀರಾ? ఆనందంగా ఉన్నాడంటారా? ಆನಂದದಿಂದ ఆ ಇದ್ದಾನಂತೀರಾ? తండ్రి ఆ కుమారుడు కొరకు, ఆ అవిధేయుడైనటువంటి కుమారుడు కొరకు దినమెల్లా తన చేతులు చాచి ఎదురు చూస్తున్నటువంటి వాడు. ಅವಿಧೇಯನಾಗಿ ಹೊರಗೆ ಹೋದಂತಹ ಮಗನ ವಿಷಯದಲ್ಲಿ ತಂದೆಯು ದಿನವೆಲ್ಲ ತನ್ನ ಕೈಯನ್ನು ಚಾಚಿ ಎದುರು ನೋಡುತ್ತಿರುವಂತವನಾಗಿದ್ದನು. మరి ఆ రీతిగా తండ్రి బాధపడుతుంటే తండ్రి బాధను అర్థము చేసుకున్న ఒక పెద్ద కుమారుడిగా అతడు ఉన్నాడా? ಆ ತಂದೆ ಆ ವಿಧವಾಗಿ ದುಃಖ ಪಡ್ತಿರುವಂತ ಸಮಯದಲ್ಲಿ ಆ ವಿಧವಾಗಿ ತಂದೆಯ ದುಃಖವನ್ನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡಂತ ಹಿರೇ ಮಗನಾಗಿ ಆತನು ಇದ್ದಾನ. ఒకవేళ నిజంగా తండ్రి బాధను అర్థం చేసుకుంటే ఏం చేయాలి చెప్పండి? ಒಂದು ವೇಳೆ ನಿಜವಾಗಿ ತಂದೆಯ ದುಃಖವನ್ನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡು ಇರುವವನಾಗಿದ್ದರೆ ಅವನೇನು ಮಾಡಬೇಕಾಗಿತ್ತು ಹೇಳಿರಿ? తప్పకుండా ఆ కుమారుడిని వెతకటానికి తండ్రి ఇంటిని విడిచి వెళ్ళాలి. ಆ ತಪ್ಪದೆ ಆ ಒಂದು ತಪ್ಪಿ ಹೋದ ತಮ್ಮನನ್ನು ಹುಡುಕಬಹುದಕ್ಕಾಗಿ ಈ ಹಿರೇ ಮಗನು ಹೊರಟು ತಂದೆ ಮನೆಯನ್ನು ಬಿಟ್ಟು ಹೊರಟು ಹೋಗಬೇಕಾಗಿತ್ತು. కానీ ఏ రోజు కూడా ఆ రీతిగా చేయలేదు. ಯಾವ ದಿನವೂ ಕೂಡ ಹಿರೇ ಮಗನು ಹಾಗೆ ಮಾಡಿಲ್ಲ. తిరిగి వచ్చినందుకు అతని పట్ల కనికరం చూపకుండా, ತಿರುಗಿ ಆತನು ಮನೆಗೆ ಬಂದ ವಿಷಯದಲ್ಲಿ ಆತನು ಕರುಣೆಯನ್ನು ತೋರಿಸದೆ అతని పట్ల కనికరం చూపిన తండ్రి మీద కోపపడుతూ ఉన్నాడు. ಆತನ ತಪ್ಪಿ ಹೋದ ಮಗನ ಮೇಲೆ ಕರುಣೆಯನ್ನು ತೋರಿಸಿದ ತಂದೆಯ ಮೇಲೆ ಹಿರೇ ಮಗನು ಕೋಪಗೊಳ್ಳುತ್ತಿದ್ದಾನೆ. వచ్చినటువంటి వాడు ఎవరండి? ಬಂದಂತವನು ಯಾರು? ఇతనితో పాటు రక్తము పంచుకొని పుట్టినటువంటి తన యొక్క సహోదరుడు. ಅಣ್ಣನೊಟ್ಟಿಗೆ ರಕ್ತವನ್ನು ಹಂಚಿಕೊಂಡು ಹುಟ್ಟಿದಂತ ತಮ್ಮನಾಗಿದ್ದಾನೆ. ఓకే, ఒకప్పుడు తెలియనటువంటి పరిస్థితిలో తండ్రిని ఎదిరించి లోకంలోనికి వెళ్ళిపోయాడు. ಆಯ್ತು, ಒಂದೊಂದು ಸಮಯದಲ್ಲಿ ಒಂದು ತಪ್ಪನ್ನು ಮಾಡಿ ತಂದೆಯನ್ನು ಎದುರಿಸಿ ಅವನು ಲೋಕದೊಳಗೆ ಹೋಗಿದ್ದಾನೆ. సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. ಸಮಸ್ತವನ್ನು ಅವನು ಕಳೆದುಕೊಂಡಿದ್ದಾನೆ. ఇప్పుడు వచ్చి ఏమడుగుతున్నాడు? ಆದ್ರೆ ಈಗ ಅವನು ಬಂದೇನು ಕೇಳುತ್ತಿದ್ದಾನೆ? కుమారుడుగా నన్ను పెట్టుకోమంటున్నాడా? ತಂದೆ, ನಿನ್ನ ಮಗನಾಗಿ ನನ್ನನ್ನು ಇಟ್ಟುಕೋ ಎಂಬುದಾಗಿ ಕೇಳುತ್ತಿದ್ದಾನೆ. కుమారుడని అనిపించుకుంటానికి నాకు యోగ్యత లేదు. ನಿನ್ನ ಮಗನಾಗಿ ಕರೆಸಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ನನಗೆ ಯಾವ ಯೋಗ್ಯತೆ ಇಲ್ಲ. నన్ను నీ ఇంటిలో ఒక పనివాడిగా పెట్టుకోమని, ನನ್ನನ್ನು ನಿನ್ನ ಮನೆಯಲ್ಲಿ ಒಬ್ಬ ಕೆಲಸಗಾರನಾಗಿ ಇಟ್ಟುಕೋ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ. తగ్గించుకుంటున్నాడు. ತನ್ನನ್ನು ತಾನು ತಂದೆ ಬಳಿ ತಗ್ಗಿಸಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದಾನೆ. తప్పును తెలుసుకున్నాడు. ತನ್ನ ತಪ್ಪನ್ನು ತಾನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾನೆ. తన మనసు మార్చుకున్నాడు. ತನ್ನ ಮನಸ್ಸನ್ನು ಬದಲಾಯಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ. దేవుని ఇంటిలో పనివాడిగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు, కుమారుడుగా ఉండటానికి ఇష్టపడలేదు. ದೇವರ ಮನೆಯಲ್ಲಿ ಕುಮಾರನಾಗಿರುವುದಕ್ಕೆ ಇಷ್ಟಪಡುತ್ತಿಲ್ಲ, ಕೆಲಸದವನಾಗಿರುವುದಕ್ಕಾಗಿ ಇಷ್ಟಪಡುತ್ತಿದ್ದಾನೆ. పశ్చాత్తాప పడుతున్నటువంటి ఆ కుమారుని చూచి తండ్రి జాలి పడటం తప్ప, ಆ ವಿಧವಾಗಿ ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಡುತ್ತಿರುವಂತಹ ಮಗನನ್ನು ನೋಡಿ ತಂದೆಯು ಕರುಣೆ ತೋರಿಸುವುದು ತಪ್ಪ. తండ్రి యొక్క మనస్సును ఎరిగినటువంటి వాడు కాదు పెద్ద కుమారుడు. ತಂದೆಯ ಮನಸ್ಸನ್ನು ಅರಿತಂತವನು ಅಲ್ಲ ಈ ದೊಡ್ಡ ಮಗನು. తండ్రి వలె ఆ యొక్క కుమారుడిని ప్రేమించినటువంటి వాడు కాదు పెద్ద కుమారుడు. ತಂದೆಯ ಹಾಗೆ ಆ ಚಿಕ್ಕ ಮಗನನ್ನು ಪ್ರೀತಿಸಿದಂತವನಲ್ಲ ಈ ಹಿರಿಯ ಮಗನು. తండ్రి కనికరము గలవాడే కానీ ఈ పెద్ద కుమారుడుగా ఉన్న వాడిలో కనికరము లేదు. ತಂದೆಯು ಕರುಣೆ ಹೇಳುವಂತವನಾಗಿದ್ದಾನೆ, ಆದ್ರೆ ಹಿರಿಯ ಮಗನಲ್ಲಿ ಯಾವುದೇ ಒಂದು ಕರುಣೆ ಎನ್ನುವಂಥದ್ದಿಲ್ಲ. తండ్రి ఆ యొక్క చిన్న కుమారుడు పశ్చాత్తాపడినప్పుడు అతన్ని క్షమించి అతన్ని చెంతగా చేర్చుకుంటూ ఉన్నాడు. ಈ ತಂದೆಯು ಚಿಕ್ಕ ಮಗನು ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಟ್ಟಂತ ಸಮಯದಲ್ಲಿ ಅವನನ್ನು ನೋಡಿ ಕನಿಕರಪಟ್ಟು ಅವನನ್ನು ಹತ್ತಿರಕ್ಕೆ ಕರೆದುಕೊಳ್ಳುತ್ತಿದ್ದಾನೆ. కానీ ఈ పెద్ద కుమారుడు క్షమించే హృదయం లేనివాడు. ಆದ್ರೆ ಈ ಹಿರಿಯ ಮಗನಲ್ಲಿ ಕ್ಷಮಿಸುವಂತ ಒಂದು ಹೃದಯವನ್ನುವಂತದಿಲ್ಲೇ ಇಲ್ಲ. తండ్రి అతని యొక్క దీనస్థితిని చూచి అతని మీద జాలి పడుతుంటే, ತಂದೆಯ ಅವನ ದಯನೀಯ ಸ್ಥಿತಿಯನ್ನು ನೋಡಿ ಅವನ ಮೇಲೆ ಪ್ರೀತಿ ತೋರಿಸುತ್ತಿದ್ದಾರೆ. పెద్ద కుమారుడు అతడు చేసిన పాపములను చూచి అతన్ని అసహించుకుంటూ ಈ ఉన్నాడు. ಹಿರಿಯ ಮಗನು ತಮ್ಮನ್ನು ಮಾಡಿದ ಪಾಪವನ್ನು ನೋಡಿ ಅಸಹಿಸಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದಾನೆ. ఈ రీతిగా పెద్ద కుమారుడు తండ్రి ఇంటిలోనే ఉన్నాడు కానీ ಈ ವಿಧವಾಗಿ ಹಿರಿಯ ಮಗನು ತಂದೆಯ ಮನೆಯಲ್ಲೇ ಇದ್ದಾನೆ. తండ్రి కొన్నటువంటి గుణలక్షణాలు అతనిలో లేవు. ತಂದೆಗೆ ಇರುವಂತ ಗುಣಲಕ್ಷಣಗಳು ಹಿರಿಯ ಮಗನಲ್ಲಿಲ್ಲ. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుంటే, ಒಂದು ಸಾರಿ ನಾವು ಪರೀಕ್ಷಿಸಿಕೊಳ್ಳುವುದಾದ್ರೆ మనం లోకపరంగా చెడిపోవట్లేదు, ನಾವು ಲೋಕಪರವಾಗಿ ಕೆಟ್ಟು ಹೋಗುತ್ತಿಲ್ಲ, దుర్వ్యాపారం చేయట్లేదు, ಲೋಕದೊಳಗೆ ಹೋಗಿ ದುರ್ವ್ಯಾಪಾರ ಮಾಡುತ್ತಿಲ್ಲ. చిన్న కుమారుడి వల్లే సినిమాలు ఇంకా క్లబ్లు పబ్బులని లోకంలో మనం తిరగట్లేదు. ಚಿಕ್ಕ ಮಗನಾಗೆ ಕ್ಲಬ್ ಪಬ್ ಸಿನಿಮಾಗಳು ನಾವು ಸುತ್ತಾಡುತ್ತಿಲ್ಲ. పెద్ద కుమారుడి వల్ల ఇంట్లోనే ఉంటూ ఉన్నాం. ಆ ಹಿರಿಯ ಮಗನ ಹಾಗೆ ನಾವು ಮನೆಯಲ್ಲೇ ಇರುತ್ತಿದ್ದೇವೆ. అయితే దేవుని ఇంటిలోనున్న మనము దేవుని మనస్సును మనం ఎరిగినటువంటి వారంగా ఉన్నామా? ಹಿರಿಯ ಮಗನ ಹಾಗೆ ನಾವು ಮನೆಯಲ್ಲೇ ಇದ್ದಂತವರಾಗಿ ಕೂಡ ನಾವು ದೇವರ ಮನಸ್ಸನ್ನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳುವಂತವರಾಗಿದ್ದೇವಾ? దేవుని యొక్క కనికరము మనలో ఉంటుందా? ದೇವರ ಒಂದು ಕರುಣೆಯು ನಮ್ಮಲ್ಲಿದೆಯಾ? దేవుని వలె మనం ప్రేమించగలుగుతున్నామా? ದೇವರ ಹಾಗೆ ನಾವು ಪ್ರೀತಿಸುತ್ತಿದ್ದೇವಾ? దేవుడు క్షమించినటువంటి రీతిగా మనం ఇతరులను క్షమించగలుగుతున్నామా? ದೇವರು ಕ್ಷಮಿಸಿದ ರೀತಿಯಲ್ಲಿ ನಾವು ಇತರರನ್ನು ಕ್ಷಮಿಸುವಂತವರಾಗಿದ್ದೇವಾ? దేవుని యొక్క గుణ లక్షణాలు మనలో లేకపోతే మనల్ని బట్టి తండ్రి సంతోషించేవాడు కాదు. ದೇವರ ಗುಣಲಕ್ಷಣಗಳು ನಮ್ಮಲ್ಲಿ ಇಲ್ಲದೆ ಹೋದರೆ ನಮ್ಮ ಕುರಿತಾಗಿ ತಂದೆಯು ಸಂತೋಷಿಸುವಂತವನಲ್ಲ. మనం ఉదయకాలమందు లేచి ప్రార్థించినా, ನಾವು ಉದಯ ಕಾಲದಲ್ಲಿ ಎದ್ದು ಪ್ರಾರ್ಥಿಸಿದರು, వాక్యమును ధ్యానించుచున్నా, ವಾಕ್ಯವನ್ನು ಧ್ಯಾನ ಮಾಡಿದರು, వాక్యమును వినుచున్నా, ವಾಕ್ಯವನ್ನು ಕೇಳುತ್ತಿದ್ದರು, ప్రతి ఆరాధనలో పాల్గొంటున్నా, ಪ್ರತಿ ಆರಾಧನೆಯಲ್ಲಿ ಪಾಲೊಂದಿದರು, లోకము మన అంటకుండా మనం భద్రం చేసుకుంటున్నా, ಲೋಕವು ನಮ್ಮನ್ನು ಅಂಟದೆ ನಮ್ಮನ್ನು ಭದ್ರಪಡಿಸಿಕೊಂಡರು. మనలో దేవుని యొక్క గుణ లక్షణాలు లేకపోతే మన బట్టి ఆ పరలోకమందున్న తండ్రి సంతోషపడడు. ನಮ್ಮಲ್ಲಿ ದೇವರ ಗುಣಲಕ್ಷಣಗಳು ಇಲ್ಲದೆ ಹೋದರೆ ಪರಲೋಕದಲ್ಲೇ
ಇರುವ ಆ ತಂದೆಯು ನಮ್ಮ ಕುರಿತಾಗಿ ಸಂತೋಷಿಸುವುದಿಲ್ಲ. ఇవన్నీ అవసరమే. ಇವೆಲ್ಲವೂ ಅವಶ್ಯಕ. వీటితో పాటు మనకు కావాల్సింది ఏమిటి అంటే ಇವುಗಳೊಟ್ಟಿಗೆ ನಮಗೆ ಬೇಕಾಗಿರುವುದೇನೆಂದರೆ తండ్రి యొక్క మనసును మనం కలిగి ఉండాలి. ತಂದೆಯ ಮನಸ್ಸನ್ನು ನಾವು ಹೊಂದಿದಂತವರಾಗಿರಬೇಕು. క్రీస్తు యేసుకు కలిగినటువంటి ఈ మనసును మీరును కలిగి ఉండండి. ಕ್ರಿಸ್ತ ಯೇಸು ಹೊಂದಿರುವಂತ ಈ ಮನಸ್ಸನ್ನು ನೀವು ಕೂಡ ಹೊಂದಿರಿ. ఒకసారి మనం ఆలోచించుకుంటే బల్ల చుట్టూ చేరినటువంటి మనము అటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉన్నామా? ಮೇಜು ಸುತ್ತಲೂ ಕೂಡಿ ಬಂದಂತ ನಾವು ಒಂದೊಂದು ಸಾರಿ ಆಲೋಚಿಸಿಕೊಳ್ಳುವುದಾದ್ರೆ ನಾವು ಆದಂತ ಮನಸ್ಸನ್ನು ಹೊಂದಿದಂತವರಾಗಿದ್ದೇವಾ? దేవుడు 3 విషయాల గురించి తెలియజేస్తున్నాడు. ದೇವರು 3 ವಿಷಯಗಳ ಕುರಿತಾಗಿ ತಿಳಿಯಪಡಿಸುತ್ತಿದ್ದಾನೆ. అంటే కాగా విశ్వాసము, నిరీక్షణ, ఇంకోటి ఏంటండి? కాగా 1 కొరింథీ 13:13. ಮೊದಲನೇ ಕೊರಿಂಥೀಯರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 13ನೇ ಅಧ್ಯಾಯ 13ನೇ ವಚನ. 1 కొరింథీ 13:13. ಮೊದಲನೇ ಕೊರಿಂಥೀಯರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 13ನೇ ಅಧ್ಯಾಯ 13ನೇ ವಚನ. అందరం కలిసి చదువుదామా? ಎಲ್ಲರೂ ಸೇರಿ ಓದಿಕೊಳ್ಳೋಣ. కాగా విశ్వాసము, నిరీక్షణ, ನಂಬಿಕೆ, ನಿರೀಕ್ಷೆ, ಪ್ರೀತಿ ಈ 3 ನಿಲ್ಲುತ್ತವೆ. ఏమి నిలిచేవి? ఏవి ನಿಂತುಕೊಳ್ಳುವಂತವುಗಳು ಯಾವಾಗಿವೆ? విశ్వాసము, ಆ ನಂಬಿಕೆ. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేవాడు వలననియు నమ్మవలెను కదా. ದೇವರ ಬಳಿಗೆ ಬರುವಂತವರು ಆತನಿದ್ದಾನೆಂಬುದಾಗಿ, ಆತನು ನಿರೀಕ್ಷಿಸುವಂತವರಿಗೆ ಫಲ ಕೊಡುತ್ತಾನೆಂಬುದಾಗಿ ನಂಬಬೇಕಲ್ಲ. ವಿಶ್ವಾಸము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. ನಂಬಿಕೆ ಇಲ್ಲದೆ ದೇವರಿಗೆ ಇಷ್ಟವಾಗಿರುವುದು ಅಸಾಧ್ಯವಾಗಿದೆ. కాబట్టి విశ్వాసం అనేది అవసరం. ನಂಬಿಕೆ ಎನ್ನುವಂಥದ್ದು ಅವಶ್ಯಕ. నిరీక్షణ అనేది అవసరం. ನಿರೀಕ್ಷೆ ಎನ್ನುವಂಥದ್ದು ಅವಶ್ಯಕ. ప్రేమ అనేటువంటిది అవసరం. ಪ್ರೀತಿ ಎನ್ನುವಂಥದ್ದು ಅವಶ್ಯಕ. ఈ మూడే నిలిచేవి. ಈ 3 ನಿಂತುಕೊಳ್ಳುವಂತವುಗಳು. ఈ మూడిట్లో శ్రేష్టమైనది ఇది. ಈ 3ರಲ್ಲಿ ಶ್ರೇಷ್ಠವಾದಂತದ್ದು ಯಾವುದು? ప్రేమ. ಪ್ರೀತಿ ಆಗಿದೆ. ఎందుకు ప్రేమ అంత శ్రేష్టమైనది? ಯಾಕೆ ಪ್ರೀತಿ ಅಷ್ಟು ಶ್ರೇಷ್ಠವಾದಂತದ್ದಾಗಿದೆ? ప్రేమ ఎందుకు శ్రేష్టమైనది అంటే, ಪ್ರೀತಿ ಯಾಕೆ ಶ್ರೇಷ್ಠವೆಂದರೆ ఆ దేవుని ప్రేమ మన హృదయాలలో కృమ్మరింపబడితే, ಆ ದೇವರ ಪ್ರೀತಿ ನಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಸುರಿಸಲ್ಪಟ್ಟಿರುವುದಾದರೆ మన యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులను తీసుకుని వస్తుంది. ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಅದ್ಭುತವಾದ ಬದಲಾವಣೆ ತರುವಂತದ್ದಾಗಿದೆ. రండి ఒకసారి ఆ యొక్క విషయాలను చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:4 వచనాన్ని మనం చూసినట్లయితే, ಕೊರಿಂಥೀಯರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 1ನೇ ಕೊರಿಂಥಿ 13ನೇ ಅಧ್ಯಾಯ 4ನೇ ವಚನದಲ್ಲಿ ನೋಡುವುದಾದ್ರೆ, ప్రేమ దీర్ఘకాలము సహించును. ಪ್ರೀತಿ ಬಹು ತಾಳ್ಮೆಯುಳ್ಳದ್ದು. ఏం చేస్తుందండి? ప్రేమ మనలో ఉంటే ఏం చేస్తుంది? మనకి సహనాన్ని ఇస్తుంది. ಪ್ರೀತಿ ನಮ್ಮಲ್ಲಿರುವುದಾದ್ರೆ ನಮಗೆ ಅದು ತಾಳ್ಮೆಯನ್ನು ಕೊಡುವಂತದ್ದಾಗಿದೆ. దయ చూపించును. ಅದು ದಯೆಯನ್ನು ತೋರಿಸುವಂತದ್ದಾಗಿದೆ. దేవుని ప్రేమ మనలో ఉంటే దయ మనలో ఉంటుంది. ದೇವರ ಪ್ರೀತಿ ನಮ್ಮಲ್ಲಿರುವುದಾದ್ರೆ ನಮ್ಮಲ್ಲಿ ದಯೆ ಎನ್ನುವಂತದ್ದು ಇರುತ್ತದೆ. ఆ దేవుని ప్రేమ మనలో ఉంటే మత్సరము అంటే అసూయ మనలోకి రాదు. ದೇವರ ಪ್ರೀತಿ ನಮ್ಮಲ್ಲಿರುವುದಾದ್ರೆ ನಮ್ಮಲ್ಲಿ ಹೊಟ್ಟೆ ಕಿಚ್ಚು ಬರುವುದಿಲ್ಲ. పెద్ద కుమారుడు చిన్న కుమారుని చూసి ఏమవుతున్నాడు చెప్పండి? ಆ ಹಿರಿಯ ಮಗನು ಚಿಕ್ಕ ಮಗನನ್ನು ನೋಡಿ ಏನಾಗುತ್ತಿದ್ದಾನೆ ಹೇಳಿರಿ? ಹೊಟ್ಟೆ ಕಿಚ್ಚು ಪಡುತ್ತಿದ್ದಾನೆ. చెడిపోయి వచ్చినటువంటి వీడికి గొర్రెపిల్లని ఇస్తున్నాడు కానీ నేను ఇక్కడ మణికట్టుకుని ఉన్నటువంటి నాకు ఏ రోజు గొర్రెపిల్ల ఇవ్వలేదే అని అసూయ పడుతూ ఉన్నాడు. ಕೆಟ್ಟು ಹೋಗಿ ದೇವರ ತಿರುಗಿ ಮನೆಗೆ ಬಂದಂತ ಅವನಿಗೆ ಇವನಿಗೆ ಕುರಿಮರಿಯನ್ನು ಒದಿಸಿ ಔತಣವನ್ನು ಮಾಡುತ್ತಿದ್ದಾನೆ. ತಂದೆಯನ್ನೇ ಎದುರು ನೋಡ್ತಾ ಇದ್ದಂತವನಿಗೆ ನಾನು ಏನನ್ನು ಕೊಡುತ್ತಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹಿರಿಯ ಮಗನು ಹೊಟ್ಟೆ ಕಿಚ್ಚು ಪಡುತ್ತಿದ್ದಾನೆ. కాబట్టి ప్రేమ మనలో ఉంటే మనలో అసూయ రాదు. ಪ್ರೀತಿ ನಮ್ಮಲ್ಲಿರುವುದಾದ್ರೆ ನಮ್ಮಲ್ಲಿ ಹೊಟ್ಟೆ ಕಿಚ್ಚು ಬರುವುದಿಲ್ಲ. ప్రేమ డంబముగా ప్రవర్తించదు. ಈ ಪ್ರೀತಿಯು ಹೊಟ್ಟೆ ಕಿಚ್ಚಿನಿಂದ ಹೊಗಳಿಕೊಳ್ಳುವಂತದ್ದಲ್ಲ. ఎవరిలో ప్రేమ ఉంటదో, దేవుని ప్రేమ ఉంటదో వారు నేను గొప్ప అని డంబంగా చెప్పుకోరు. ಈ ದೇವರ ಪ್ರೀತಿಯು ಯಾರಲ್ಲಿ ಇರ್ತದೋ ಅವರು ನಾನು ಹೆಚ್ಚು ಎಂಬುದಾಗಿ ಉಬ್ಬಿಕೊಳ್ಳುವಂತವರಾಗಿರುವುದಿಲ್ಲ. అంతేకాకుండా దేవుని ప్రేమ మనల్ని ఉప్పొంగనివ్వదు. ದೇವರ ಪ್ರೀತಿಯು ನಮ್ಮನ್ನು ಉಬ್ಬಿಕೊಳ್ಳುವಂತೆ ಮಾಡುವುದಿಲ್ಲ. మర్యాదగా నడవనివ్వదు. ಅವಮರ್ಯಾದೆಯಿಂದ ನಡೆಯುವುದಕ್ಕೆ ಬಿಡುವುದಿಲ್ಲ. ఇతరులను కించపరిచేటువంటి రీతిగా, ఇతరులను అవమానపరిచేటువంటి రీతిగా మన నోట మాటలు రానివ్వకుండా దేవుని ప్రేమ మనల్ని కట్టడి చేస్తుంది. ಇತರರನ್ನು ಚಿಂತಿಸುವಂತೆ ಮಾಡದೆ, ಇತರರ ಮೇಲೆ ಸಿಟ್ಟುಗೊಳ್ಳುವಂತೆ ಮಾಡದೆ ನಮ್ಮನ್ನು ದೇವರ ಪ್ರೀತಿಯು ನಮ್ಮನ್ನು ಅಡಗಿಸುವಂತದ್ದಾಗಿದೆ. స్వప్రయోజనమును విచారింపకొనదు. ಅದು ಸ್ವಪ್ರಯೋಜನವನ್ನು ವಿಚಾರಿಸುವುದಿಲ್ಲ. నా సొంత విషయాలు, నా స్వార్థంతో కూడినటువంటి జీవితాన్ని దేవుని ప్రేమ ఏమాత్రము కూడా యాక్సెప్ట్ చేయదు. ನನ್ನ ಸ್ವಂತ ವಿಷಯಗಳು, ಸ್ವಪ್ರಯೋಜನ ವಿಷಯಗಳನ್ನು ದೇವರ ಒಂದು ಪ್ರೀತಿಯು ಎಂದಿಗೂ ಕೂಡ ಅಂಗೀಕರಿಸುವುದಿಲ್ಲ. త్వరగా కోపపడదు. ಅದು ತ್ವರಿತವಾಗಿ ಸಿಟ್ಟುಗೊಳ್ಳುವುದಿಲ್ಲ. అంతేకాకుండా దుర్నీతి అపరాధములను మనసులో ఉంచుకొందు. ಅಪಕಾರವನ್ನು ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಳ್ಳುವುದಿಲ್ಲ. ఇంకా ఏం చెప్తున్నారంటే, దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమందు సంతోషిస్తుంది. ಅನ್ಯಾಯವನ್ನು ನೋಡಿ ಸಂತೋಷ ಪಡದೆ ಸತ್ಯಕ್ಕೆ ಜಯವಾಗುವಲ್ಲಿ ಸಂತೋಷ ಪಡುತ್ತದೆ. అన్నిటినీ తాళుకుంటుంది. ಅದು ಎಲ್ಲವನ್ನು ಅಡಗಿಸಿಕೊಳ್ಳುತ್ತದೆ, నమ్ముతుంది, ಎಲ್ಲವನ್ನು ನಂಬುತ್ತದೆ, అన్నిటినీ నిరీక్షిస్తుంది, ಎಲ್ಲವನ್ನು ನಿರೀಕ್ಷಿಸುತ್ತದೆ, అన్నిటినీ ఓర్చుకుంటుంది, ಎಲ್ಲವನ್ನು ಸಹಿಸಿಕೊಳ್ಳುತ್ತದೆ. ఒక్క దేవుని ప్రేమ ఎన్ని రకాలైనటువంటి క్రియలను జరిగిస్తుందో చూడండి. ಒಂದು ದೇವರ ಪ್ರೀತಿಯು ಎಷ್ಟು ವಿಧವಾದ ಕ್ರಿಯೆಗಳನ್ನು ನಡೆಸುತ್ತಾ ಇದೆ ನೋಡಿರಿ. దీర్ఘశాంతాన్ని ఇస్తుంది, ದೀರ್ಘ ಶಾಂತಿಯನ್ನು ಕೊಡುತ್ತದೆ, దయను కలగజేస్తుంది, ದಯೆಯನ್ನು ನಮಗೆ ಕೊಡುತ್ತದೆ, అన్నిటినీ తాళుకుంటాకు ఓర్పును కలగజేస్తుంది, ಎಲ್ಲವನ್ನು ತಾಳುವಂತ
ಇರುವಂತಹ ಒಂದು ಸಹನೆಯನ್ನು ಕೊಡುತ್ತದೆ, నిరీక్షణ కలగజేస్తుంది, ನಿರೀಕ್ಷಣೆಯನ್ನು ಕೊಡುತ್ತದೆ. మత్సరము మనలోకి రానివ్వదు, ಹೊಟ್ಟೆ ಕಿಚ್ಚು ನಮ್ಮಲ್ಲಿ ಬರಲಿಕ್ಕೆ ಬಿಡುವುದಿಲ್ಲ, డంబముగా మనల్ని ప్రవర్తింపనివ్వదు, ಉಬ್ಬಿಕೊಳ್ಳುವಂತೆ ನಮ್ಮನ್ನು ಮಾಡುವುದಿಲ್ಲ, ఉప్పొంగనివ్వదు, ಅದು ಉಬ್ಬಿಕೊಳ್ಳುವಂತೆ ಮಾಡುವುದಿಲ್ಲ, మర్యాదగా మాట్లాడనివ్వదు, ಅವಮರ್ಯಾದೆಯಾಗಿ ಮಾತನಾಡುವುದಕ್ಕೆ ಬಿಡುವುದಿಲ್ಲ, పగను మనలో ఉండనివ్వదు. ಅಪಕಾರವನ್ನು ನಮ್ಮ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಬಿಡುವುದಿಲ್ಲ. ఇది దేవుని ప్రేమ యొక్క గొప్ప లక్షణం. ಇದು ದೇವರ ಪ್ರೀತಿಯ ಒಂದು ದೊಡ್ಡ ఈ ಲಕ್ಷಣವಾಗಿದೆ. దేవుని ప్రేమ మనలో లేనకుండా మనము దేవుని ఇంటిలో ఉండటం వలన దేవుడు మనల్ని బట్టి ఆనందించేవాడు కాదు. ಈ ದೇವರ ಪ್ರೀತಿಯು ನಮ್ಮಲ್ಲಿ ಇಲ್ಲದೆ ನಾವು ದೇವರ ಮನೆಯಲ್ಲಿ ಇರುವುದರಿಂದ ನಮ್ಮ ಕುರಿತಾಗಿ ದೇವರು ಆನಂದಿಸುವಂತವನಲ್ಲ. చిన్న కుమారుడు లోకంలోకి వెళ్ళి చెడిపోయి తిరిగి వచ్చి తన తప్పును తెలుసుకున్నాడు. ಚಿಕ್ಕ ಮಗನು ತಂದೆಯನ್ನು ತೊರೆದು ಲೋಕದೊಳಗೆ ಹೋಗಿ ಕೆಟ್ಟು ಹೋಗಿ ಮತ್ತೆ ತನ್ನ ತಪ್ಪನ್ನು ಅರಿತು ಮನೆಗೆ ಬಂದಿದ್ದಾನೆ. కానీ పెద్ద కుమారుడు ఇంటిలో నుండి తప్పిపోయాడు గాని తాను తప్పిపోయానన్న సంగతి కూడా అతను తెలుసుకోలేదు. ಆದ್ರೆ ಹಿರಿಯ ಮಗನು ಮನೆಯಲ್ಲೇ ಇದ್ದು ಕೂಡ ತಪ್ಪಿ ಹೋಗಿದ್ದಾನೆ, ತಾನು ತಪ್ಪಿ ಹೋಗಿದ್ದೇನೆ ಅನ್ನುವಂತ ವಿಷಯವನ್ನು ಅವನು ಅರಿತುಕೊಂಡಿಲ್ಲ. అసలు నేను తప్పిపోయాను, నేను చెడిపోయాను, నేను దారి తప్పిపోయాను, దేవుని ఆజ్ఞను అతిక్రమించాను అన్నప్పుడు దేవునిలోనికి వెళ్ళటానికి, మారు మనసు పొందటానికి మనకు అవకాశం దొరికింది. ನಾನು ತಪ್ಪಿ ಹೋಗಿದ್ದೇನೆ, ನಾನು ಕೆಟ್ಟು ಹೋಗಿದ್ದೇನೆ, ನಾನು ದಾರಿ ತಪ್ಪಿದ್ದೇನೆ ಅನ್ನುವಂತ ವಿಷಯವನ್ನು ಅರಿತುಕೊಂಡಾಗ ಆಗ ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನಾವು ಸರಿ ಮಾಡಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ನಮಗೆ ಅವಕಾಶ ಸಿಗುತ್ತದೆ. నేనంతా బాగున్నాను, నేను ఎక్కడ తప్పిపోలేదు, నేను ఎక్కడ చెడిపోలేదని ఆ పరిసయ్యుడు దేవుని సన్నిధిలో ప్రార్థించినటువంటి రీతిగా అటువంటి హృదయము మనలో ఉన్నంత కాలము మనము మారు మనసు పొందటానికి అవకాశము దొరకదు. ನಾನು ಎಲ್ಲೂ ಕೆಟ್ಟು ಹೋಗಿಲ್ಲ, ನಾನು ಎಲ್ಲೂ ತಪ್ಪಿ ಹೋಗಿಲ್ಲ ಎಂದು ಅಂದುಕೊಂಡಂತ ಪರಿಸರ ಅಂದುಕೊಂಡಂತ ವಿಧಾನದಲ್ಲಿ ನಾವು ಹೊಂದಿಕೊಳ್ಳುವುದಾದರೆ ನಾವೆಲ್ಲೂ ಕೂಡ ಬದಲಾಗುವುದಕ್ಕೆ ಅವಕಾಶವಿರುವುದಿಲ್ಲ. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో శరీరధారిగా జీవిస్తూ ఉన్నప్పుడు, ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಲೋಕದಲ್ಲಿ ಶರೀರಧಾರಿಯಾಗಿ ಜೀವಿಸಿದಾಗ ఆనాడున్నటువంటి పరిసయ్యులు శాస్త్రుల యొక్క జీవితాలు ఈ పెద్ద కుమారుడు వలె ఉన్నాయి. ಆ ದಿನಗಳಲ್ಲಿ ಇದ್ದಂತ ಪರಿಸಾಯರು ಮತ್ತು ಶಾಸ್ತ್ರಿಗಳ ಒಂದು ಜೀವನವು ಈ ಹಿರಿಯ ಮಗನ ಹಾಗೆ ಇತ್ತು. వారన్ని ఆజ్ఞలను కూడా పాటిస్తున్నట్టుగా ఉంటారు. ಅವರು ಎಲ್ಲಾ ಆಜ್ಞೆಗಳನ್ನು ಪಾಟಿಸುವಂತವರಾಗಿದ್ದಾರೆ. వారిలో కనికరం లేకుండా పోయింది, ಅವರಲ್ಲಿ ಕರುಣೆ ಅನ್ನುವಂಥದ್ದಿಲ್ಲದೆ ಹೋಯಿತು, వారిలో జాలి లేకుండా పోయింది, ಅವರಲ್ಲಿ ಪ್ರೀತಿ ಅನ್ನುವಂಥದ್ದಿಲ್ಲದೆ ಹೋಯಿತು. ఒక వ్యక్తి దొంగల చేతిలో చిక్కబడి కొట్టబడి మరి కొరప్రాణంతో ఉన్నప్పుడు, ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿಯು ಕಳ್ಳರ ಕೈಗೆ ಸಿಗಲ್ಪಟ್ಟು ಅವನು ಹಿಂಸಿಸಲ್ಪಟ್ಟು ಅವನು ಕೊನೆ ಪ್ರಾಣದಲ್ಲಿರುವಾಗ ఆ యొక్క మార్గంలో ఒక యాజకుడు వెళుతూ ఉన్నాడు. ಆ ಮಾರ್ಗದಲ್ಲಿ ಒಬ್ಬ ಯಾಜಕನ ಹಾದು ಹೋಗುತ್ತಿದ್ದಾನೆ. అతన్ని చూచాడు గాని పక్క నుంచి వెళ్ళిపోయాడు. ಆ ಬಿದ್ದಿರುವ ಆತನನ್ನು ನೋಡಿ ಅವನು ಪಕ್ಕದಿಂದ ಹೊರಟು ಹೋದನು. ఎందుకు వెళ్ళిపోయాడు? ಯಾಕೆ ಹೋದನು? ఇతడు యాజకుడు, ಈತನು ಯಾಜಕನಾಗಿದ್ದಾನೆ. ఒకవేళ అతన్ని ముట్టుకుంటే ఇతడు అపవిత్రుడు అయిపోతాడు. ಒಂದು ವೇಳೆ ಆತನನ್ನು ಮುಟ್ಟಿಕೊಳ್ಳುವುದಾದ್ರೆ ಇವನು ಅಪವಿತ್ರನಾಗುತ್ತಾನೆ. మతపరమైనటువంటి ప్రాబ్లం అతనికి వచ్చింది. ಮತಪರವಾದಂತ ಒಂದು ಸಮಸ್ಯೆ ಅವನಲ್ಲಿದೆ. ఆ మతపరమైనటువంటి సమస్య అతన్ని చంపివేసింది. ಆ ಮತಪರವಾದ ಸಮಸ್ಯೆ ಅವನನ್ನು ಕೊಲ್ಲುತ್ತಾ ಇದೆ. అతనిలో ఉన్నటువంటి మానవత్వాన్ని చంపివేసింది. ಅವನಲ್ಲಿರುವ ಮಾನವತ್ವವನ್ನು ಕೊಂದು ಹಾಕಿದೆ. అతనిలో ఉన్నటువంటి దేవుని ప్రేమను చంపివేసింది. ಅವನಲ್ಲಿರುವ ದೇವರ ಪ್ರೀತಿಯನ್ನು ಕೊಂದಿದೆ. అరే చచ్చిపోతున్నాడే, చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాడు అనేటువంటి ఏ మాత్రము కూడా అతని మీద కనికరం లేని వాడిగా వెళ్ళిపోయాడు. ಅಯ್ಯೋ ಇವನು ಸಾಯುತ್ತಾನಲ್ಲ, ಸತ್ತರೆ ಇವನು ನರಕಕ್ಕೆ ಹೋಗುತ್ತಾನಲ್ವ ಅಂತ ಯಾವುದೇ ಒಂದು ಕನಿಕರವಿಲ್ಲದೆ ಅವನು ಹೊರಟು ಹೋದನು. పైగా దేవునికి అతడు యాజకత్వం చేసేటువంటి వాడు. ಅವನು ದೇವರಿಗೆ ಯಾಜಕತ್ವ ಮಾಡುವಂತವನಾಗಿದ್ದಾನೆ. అటువంటి యాజకత్వాన్ని దేవుడు అంగీకరిస్తాడా? ಅಂತ ಯಾಜಕತ್ವವನ್ನು ದೇವರು ಅಂಗೀಕರಿಸುತ್ತಾನೆ. కనికరము లేకుండా దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తే మన ప్రార్థన దేవుడు వింటాడా? ಕನಿಕರವಿಲ್ಲದೆ ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸುವುದಾದ್ರೆ ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ದೇವರು ಕೇಳುತ್ತಾನ? మనం ప్రార్థించే ఆ ప్రార్థన సమయంలో దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే ఆ చేసేటువంటి అరగంట గంటలో ఉన్నటువంటి విధేయతను దేవుడు చూడ్డు. ನಾವು ಮಾಡ್ತಿರುವಂತಹ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಒಂದು ಅರ್ಧ ಗಂಟೆ ಮಾಡುವಂತಹ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ನಾವು ದೇವರು ಕೇಳಬೇಕೆಂದರೆ ಆ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿರುವಂತಹ ವಿಧೇಯತೆಯನ್ನು ದೇವರು ನೋಡುವುದಿಲ್ಲ. మన అనుదిన జీవితాల్లో మన ప్రవర్తన ఎలాగుందో దేవుడు చూస్తాడు. ಅನುದಿನ ನಮ್ಮ ದೈನಂದಿನ ಜೀವನದಲ್ಲಿ ನಮ್ಮ ಪ್ರವರ್ತನೆ ಹೇಗಿದೆ ಎಂಬುದಾಗಿ ನೋಡುತ್ತಾನೆ. బల్ల చుట్టూ చేరినప్పుడు మనకున్న విధేయత, ప్రార్థనలో మనకున్న విధేయత నిజ జీవితంలో కూడా మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ಮೇಜಿನ ಸುತ್ತಲೂ ಕೂಡಿ ಬಂದಾಗ ಇರುವಂತಹ ವಿಧೇಯತೆ, ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿರುವಂತಹ ಒಂದು ವಿಧೇಯತೆ ದೈನಂದಿನ ಜೀವನದಲ್ಲಿ ಕೂಡ ಇರಬೇಕೆಂಬುದಾಗಿ ದೇವರು ಕೋರುವಂತವನಾಗಿದ್ದಾನೆ. ఆ దొంగల చేతిలో కొట్టబడి పడిపోయినటువంటి వ్యక్తి మార్గంలో మరొక లేవీడు వెళ్తున్నాడు. ಆ ಕಳ್ಳರ ಕೈಯಲ್ಲಿ ಒಡೆಯಲ್ಪಟ್ಟು ಕೊನೆ ಉಸಿರಿನಲ್ಲಿ ಬಿದ್ದಂತಹ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿಯನ್ನು ಬಿದ್ದಂತಹ ಒಂದು ಸ್ಥಳದಲ್ಲಿ ಅಲ್ಲಿಂದ ಒಬ್ಬ ಯಾಜಕನು ಲೇವಿ ಹೋಗುತ್ತಿದ್ದಾನೆ. లేవీడు కూడా ఆ రీతిగానే వెళ్ళిపోయాడు. ಲೇವಿಯನ್ನು ಕೂಡ ಆ ವಿಧವಾಗಿ ಹೋಗುತ್ತಾ ಬಂದನು. లేవీడికి వచ్చినటువంటి సమస్య ఏమిటంటే, ಈ ಲೇವಿಯನಿಗೆ ಬಂದಂತಹ ಸಮಸ್ಯೆ ಏನೆಂದರೆ, ఇతడు నా గోత్రికుడు కాదు, ಇವನು ನನ್ನ ಗೋತ್ರದವನಲ್ಲ. అంటే కులపరమైనటువంటి సమస్య వచ్చింది. ಅವನಿಗೆ ಕೂಡ ಜಾತಿಪರವಾದ ಸಮಸ್ಯೆ ಬಂದಿತ್ತು. అతను కొన్నటువంటి కులము, అతను కొన్న మతము అతనిలో ఉన్నటువంటి మానవత్వాన్ని చంపేసింది. ಅವನಲ್ಲಿರುವಂತಹ ಕುಲ, ಮತ, ಜಾತಿ ಅನ್ನುವಂಥದ್ದು ಅವನಲ್ಲಿರುವಂತಹ ಒಂದು ಪ್ರೀತಿಯನ್ನು ಕೊಂದು ಹಾಕಿದೆ. ఆ సమరీయుడు ఏం చేశాడు చెప్పండి? ಆ ಒಳ್ಳೆ ಸಮರೆಯನ್ನು ಏನು ಮಾಡಿದನು ಹೇಳಿರಿ? పడి ఉన్నటువంటి వ్యక్తి యొక్క స్థితిని చూచాడు గాని వ్యక్తి యొక్క కులాన్ని, మతాన్ని చూడలేదు. ಬಿದ್ದಿರುವಂತಹ ವ್ಯಕ್ತಿಯ ಸ್ಥಿತಿಯನ್ನೇ ನೋಡಿದನೇ ಹೊರತು ಆ ವ್ಯಕ್ತಿಯ ಒಂದು ಮತ, ಒಂದು ಜಾತಿಯನ್ನು ಅವನು ನೋಡಲಿಲ್ಲ. ఈ రోజు దేవుడు మన నుంచి కోరుకుంటున్నది కూడా మంచి సమరీడిలో ఉన్నటువంటి ఆ మంచి గుణ లక్షణాలను దేవుడు ಈ కోరుకుంటున్నాడు. ದಿನ ನಮ್ಮಿಂದ ದೇವರು ಕೋರಿಕೊಳ್ತಿರುವಂತಹ ವಿಷಯವೇನೆಂದ್ರೆ, ಆ ಒಳ್ಳೆಯ ಸಮರೆಯನ್ನು
ನಾವಿಲ್ಲಿರುವಂತಹ ಗುಣಲಕ್ಷಣಗಳನ್ನು ಹೊಂದಿರಬೇಕೆಂಬುದಾಗಿ ದೇವರು ಕೋರಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದಾನೆ. లోకంలో ఉన్నటువంటి వారికి దేవుడు అంటే ఎవరో తెలియదు. ಲೋಕದಲ್ಲಿರುವಂತವರಿಗೆ ದೇವರು ಯಾರೆಂಬುದಾಗಿ ಗೊತ್ತಿಲ್ಲ. లోకంలో ఉన్న వారికి క్రీస్తు ప్రేమ తెలియదు. ಲೋಕದಲ್ಲಿರುವವರಿಗೆ ಕ್ರಿಸ್ತನ ಪ್ರೀತಿ ಗೊತ್ತಿಲ್ಲ. వారు బైబిల్ దగ్గరికి వచ్చి దేవుడి వాక్యాన్ని చదివితేనే కదా వారికి దేవుడు అంటే తెలిసేది. ಅವರು ಬೈಬಲ್ ಬಳಿಗೆ ಬಂದು ಬೈಬಲ್ ಅನ್ನು ಓದಿದಾಗ ಮಾತ್ರ ದೇವರ ಪ್ರೀತಿ ಏನೆಂಬುದಾಗಿ ಅವರು ಅರ್ಥವಾಗುತ್ತದೆ. మరి అట్టి వారికి క్రీస్తును మనము చూపించాలనే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ಅಂತವರಿಗೆ ನಾವು ಕ್ರಿಸ್ತನನ್ನು ತೋರಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ದೇವರು ನಮ್ಮನ್ನು ಆದುಕೊಂಡಿದ್ದಾನೆ. దేవుడు మనల్ని ఏమని సంబోధిస్తున్నాడంటే మనం అద్దము వలె ఉండాలంటూ ఉన్నాడు. ದೇವರು ನಮ್ಮನ್ನು ಏನೆಂಬುದಾಗಿ ಸಂಬೋಧಿಸುತ್ತಿದ್ದಾನೆಂದರೆ ನಾವು ಲೋಕಕ್ಕೆ ಕನ್ನಡಿಯಾಗಿರಬೇಕೆಂಬುದಾಗಿ ಸಂಬೋಧಿಸುತ್ತಿದ್ದಾನೆ. వెలుగు వాక్యపు వెలుగు మన మీద ప్రకాశిస్తుంటే ఆ యొక్క వెలుగు లోకం మీదకి ప్రకాశింప చేయాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. ದೇವರ ಒಂದು ವಾಕ್ಯದ ಬೆಳಕು ನಮ್ಮಲ್ಲಿ ಪ್ರಕಾಶಿಸಿದಾಗ ಆ ಒಂದು ಬೆಳಕು ಲೋಕದೊಳಗೆ ಪ್ರಕಾಶಿಸುವಂತದ್ದಾಗಿರಬೇಕೆಂಬುದಾಗಿ ದೇವರು ನಮ್ಮನ್ನು ಆದುಕೊಳ್ಳುತ್ತಿದ್ದಾನೆ. అసలు దేవుడు మనల్ని సంఘంలో ఏమని సంబోధిస్తున్నాడు అంటే ದೇವರು ನಮ್ಮನ್ನು ಸಭೆಯಲ್ಲಿ ಏನೆಂಬುದಾಗಿ ಸಂಬೋಧಿಸುತ್ತಿದ್ದಾನೆಂದರೆ మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలతో క్రీస్తు యొక్క మరి సంఘంలో చేర్చబడినటువంటి మనలను దేవుడు సంబోధిస్తూ ఉన్నాడు. ನಾವು ನಮ್ಮ ಒಂದು ಶರೀರದಲ್ಲಿರುವಂತಹ ಅವಯವಗಳೆಲ್ಲವೂ ಕೂಡ ಕ್ರಿಸ್ತನ ಒಂದು ಸಭೆಯ ಒಂದು ಅವಯವಗಳಾಗಿ ಎಂಬುದಾಗಿ ಸಂಬೋಧಿಸುತ್ತಿದ್ದಾನೆ. మనం నడుస్తూ వెళుతూ ఉన్నప్పుడు ನಾವು ನಡೀತಾ ಹೋಗುತ್ತಿರುವಾಗ మన కాలికి దెబ్బ తగిలింది అనుకోండి, ನಮ್ಮ ಕಾಲಿಗೆ ಪೆಟ್ಟು ಬಿದ್ದು ತಂದುಕೊಳ್ಳಿರಿ. చేతులు ఆనందపడతాయా? ಕೈಗಳು ಆನಂದಿಸುತ್ತವಾ? మన నోరు నవ్వుతుందా? ನಮ್ಮ ಬಾಯಿ ನಗುತ್ತದಾ? ఏమవుతుంది చెప్పండి? ಏನಾಗುತ್ತದೆ ಹೇಳಿರಿ? మన కాళ్ళకు దెబ్బ తగిలితే ನಮ್ಮ ಕಾಲಿಗೆ ಪೆಟ್ಟು ಬಿದ್ದರೆ మన కంటిలో నుండి నీరు వస్తుంది, ನಮ್ಮ ಕಣ್ಣಿಂದ ನೀರು ಹೊರಗೆ మన ಬರುತ್ತದೆ, నోటిలో నుండి ఒక అబ్బా అనేటువంటి బాధాకరమైనటువంటి మాటలు బయటకు వస్తాయి, ನಮ್ಮ ಬಾಯಿಯೊಳಗಿಂದ ಅಪ್ಪ ಎನ್ನುವಂತ ಒಂದು ಮಾತು ದುಃಖಕರವಾದ ಮಾತು ಹೊರಗೆ ಬರುತ್ತದೆ. శరీరంలో ఒక అవయవం బాధపడుతూ ఉంటే ಶರೀರದಲ್ಲಿ ಒಂದು ಭಾಗವು ಬಾಧೆ ಪಡುತ್ತಿದ್ದರೆ శరీరంలో ఉన్న అవయవాలన్నీ బాధపడుతూ ఉంటాయి. ಶರೀರದಲ್ಲಿರುವ ಎಲ್ಲಾ ಭಾಗಗಳು ಬಾಧೆ ಪಡುತ್ತವೆ. ఆ రీతిగా ప్రభువు మనల్ని మరి సంఘంలో చేర్చి ఉన్నాడు. ಆ ವಿಧವಾಗಿ ಕರ್ತನು ನಮ್ಮನ್ನು ಸಭೆಯಲ್ಲಿ ఆ ಸೇರಿಸಿದ್ದಾನೆ. శరీరము క్రీస్తు శరీరం అయితే ಆ ಒಂದು ಶರೀರವು ಕ್ರಿಸ್ತನ ఆ ಶರೀರವಾದರೆ శరీరంలో అవయవాలుగా దేవుడు మనల్ని ఏర్పాటు ಆ ಒಂದು చేశాడు. ಶರೀರದಲ್ಲಿ ಭಾಗಗಳಾಗಿ ಕರ್ತನು ನಮ್ಮನ್ನು ಮಾಡಿದ್ದಾನೆ. ఒక అవయవం బాధపడుతుంటే అవయవాలన్నీ కూడా ఏ రీతిగా బాధపడుతాయో ಶರೀರದಲ್ಲಿ ಒಂದು ಭಾಗವು ಬಾಧೆ ಪಡುತ್ತಿದ್ದರೆ ಆ ಶರೀರವೆಲ್ಲವೂ ಕೂಡ ಹೇಗೆ ಬಾಧೆ ಪಡುತ್ತದೋ అదే రీతిగా సంఘములో ఒక విశ్వాసి బలహీనుడిగా బాధపడుతూ ఉంటే అతన్ని బట్టి మనము కూడా ఆ యొక్క బాధను పంచుకునేటువంటి వారుగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ಆ ಶರೀರದಲ್ಲಿರುವಂತಹ ಒಂದು ಅಂಗವಾದಂತಹ ವಿಶ್ವಾಸಿಯು ಬಾಧೆ ಪಡುತ್ತಾ ಇದ್ದರೆ ಆತನ ಬಾಧೆಯನ್ನು ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಹಂಚಿಕೊಳ್ಳಬೇಕೆಂಬುದಾಗಿ ಕರ್ತನು ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ. ఇక్కడ పెద్ద కుమారుడి యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ಇಲ್ಲಿ ಹಿರಿಯ ಮಗನ ವಿಷಯವನ್ನು ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ తన తమ్ముడు తప్పిపోయాడని ఏ రోజు బాధపడలేదు. ತನ್ನ ತಮ್ಮನು ತಪ್ಪಿ ಹೋಗಿದ್ದಾನೆಂಬುದಾಗಿ ಎಂದು ಬಾಧೆ ಪಟ್ಟಿಲ್ಲ. తన తమ్ముడు తిరిగి వచ్చి పశ్చాత్తాప పడుతున్నప్పుడు అతని మీద కనికర పడలేదు. ತನ್ನ ತಮ್ಮನು ತಿರುಗಿ ಬಂದು ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಡುವಂತ ವಿಷಯದಲ್ಲಿ ಈ ಅಣ್ಣನು ಅವನನ್ನು ನೋಡಿ ಕರುಣೆಯನ್ನು ತೋರಿಸಿಲ್ಲ. ఈ రోజు మన యొక్క జీవితాలను కూడా ఒకసారి ఆలోచించుకుంటే ಈ ದಿನ ನಮ್ಮ ಜೀವಿತವನ್ನು ಒಂದು ಸಾರಿ ಆಲೋಚಿಸುವುದಾದ್ರೆ ఆ యొక్క చిన్న కుమారుడు తండ్రి ఇంటిని విడిచి వెళ్ళిపోయినటువంటి రీతిగా ಆ ಚಿಕ್ಕ ಮಗನು ತಂದೆಯ ಮನೆಯನ್ನು ಬಿಟ್ಟು ಹೊರಟು ಹೋದ మన ವಿಧಾನದಲ್ಲಿ యొక్క రక్త సంబంధులు, మన యొక్క బంధువులు, మన వారు ఎంతో మంది లోకములో దేవునికి దూరంగా ఉన్నారు. ನಮ್ಮ ರಕ್ತ ಸಂಬಂಧಿಗಳು, ನಮ್ಮ ಒಡ ಹುಟ್ಟಿದವರು, ನಮ್ಮ ಬಂಧುಗಳು ಅನೇಕರು ದೇವರಿಂದ ಲೋಕದಲ್ಲಿ ದೂರವಾಗಿದ್ದಾರೆ. మరి అట్టి వారి నిమిత్తము మనం భారం కలిగి ఉన్నామా? ಅಂತವರ ವಿಷಯದಲ್ಲಿ ನಾವು ಭಾರವುಳ್ಳಂತವರಾಗಿದ್ದೇವೆ. దేవుని సన్నిధిలో ఎంతసేపు మన గురించి మనం ప్రార్థన చేసుకుంటమే గాని ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಎಷ್ಟು ಸಮಯವಾದರೂ ಕೂಡ ನಮ್ಮ ಕುರಿತಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇವೆ ಹೊರತು స్వార్థపూరితమైనటువంటి మన కోరికలను తీర్చుకుంటానికి ప్రార్థనలో దేవుని దగ్గరికి వెళ్ళటమే కానీ ಸ್ವಾರ್ಥಪೂರಿತವಾದಂತಹ ಕೋರಿಕೆಗಳನ್ನು ತೀರಿಸಿಕೊಳ್ಳುವುದಕ್ಕಾಗಿ ನಾವು ದೇವರ ಸನ್ನಿಧಿಗೆ ಹೋಗುತ್ತೇವೆ ಹೊರತು ఇతరుల యొక్క రక్షణ కొరకు, ఇతరుల యొక్క మారు మనసు కొరకు మనము ప్రార్థించే వారంగా ఉంటున్నాము. ಇತರರ ಒಂದು ರಕ್ಷಣೆಗೋಸ್ಕರ, ಇತರರ ಮಾನಸಾಂತರಗೋಸ್ಕರ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸುವಂತವರಾಗಿದ್ದೇವಾ? ఆ యొక్క పెద్ద కుమారుడిలో లోపించినటువంటి లోపములవే. ಈ ಹಿರಿಯ ಮಗನಲ್ಲಿರುವತಕ್ಕಂತ ಲೋಪಗಳು ಇವೇ ಆಗಿವೆ. లోకంలో చెడిపోలేదు కానీ, ಲೋಕದಲ್ಲಿ ಅವನು ಕೆಟ್ಟು ಹೋಗಿಲ್ಲ, బయటికి వెళ్ళి చెడిపోలేదు కానీ, ಹೊರಗೆ ಹೋಗಿ ಕೆಟ್ಟು ಹೋಗಿಲ್ಲ, ఇంట్లో ఉండి చెడిపోయాడు. ಮನೆಯಲ್ಲೇ ಇದ್ದುಕೊಂಡು ಕೆಟ್ಟು ఇంట్లో ಹೋಗಿದ್ದಾನೆ. నుండి దేవునికి దూరం అయిపోయాడు. ಮನೆಯಲ್ಲಿದ್ದು ದೇವರಿಗೆ ದೂರವಾಗಿದ್ದಾನೆ. ఇంట్లో నుండి తప్పిపోయాడు. ಮನೆಯೊಳಗೆ ಇದ್ದು ತಪ್ಪಿ ಹೋಗಿದ್ದಾನೆ. ఒకప్పుడు మనం చిన్న కుమారులుగా లోకంలో ఉండి చెడిపోయాము. ಒಂದಾನೊಂದು ಸಮಯದಲ್ಲಿ ನಾವು ಕೂಡ ಚಿಕ್ಕ ಮಗನ ಹಾಗೆ ಲೋಕದಲ್ಲಿ ಇದ್ದು ಕೆಟ್ಟು ಹೋಗಿದ್ದೇವೆ. దేవుని యొక్క మహాప్రేమను బట్టి దేవుని యొక్క ఇంటిలోనికి రావటానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించాడు. ದೇವರ ಮಹಾಪ್ರೀತಿಯಿಂದ ದೇವರ ಮನೆಯೊಳಗೆ ಬರಲಿಕ್ಕಾಗುವಂತೆ ಆತನ ಮಹಾಕೃಪೆಯನ್ನು ನಮಗೆ ಅನುಗ್ರಹಿಸಿದ್ದಾನೆ. ఆ కృప ద్వారా రక్షింపబడినటువంటి మనము ఇప్పుడు పెద్ద కుమారుని స్థానంలో ఉన్నాం. ಆ ಒಂದು ಕೃಪೆಯಿಂದ ರಕ್ಷಿಸಲ್ಪಟ್ಟಂತ ನಾವು ಈಗ ಹಿರೇ ಮಗನ ಒಂದು ಸ್ಥಾನದಲ್ಲಿದ್ದೇವೆ. మరి పెద్ద కుమారుడి స్థానంలో ఉన్నటువంటి మనము తండ్రి యొక్క హృదయాన్ని ఎరిగినటువంటి వారముగా ఉంటున్నాము. ಆ ಹಿರಿಯ ಮಗನ ಒಂದು ಸ್ಥಾನದಲ್ಲಿರುವಂತ ನಾವು ಕೂಡ ತಂದೆಯ ಒಂದು ಹೃದಯವನ್ನು ಅರಿತುಕೊಳ್ಳುವಂತವರಾಗಿದ್ದೇವಾ? ఆజ్ఞలను అనుసరించుట యందు దేవుడు ఆనందించడు గాని ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని బట్టి దేవుడు ఆనందించువాడు. ಆಜ್ಞೆಗಳನ್ನು ಅನುಸರಿಸುವುದರಲ್ಲಿ ದೇವರು ಆನಂದಿಸುವಂತನಲ್ಲ, ಆತ್ಮಾನುಸಾರವಾದ ಜೀವಿತವನ್ನು ನಡೆಸುವುದರಿಂದ ದೇವರು ಆನಂದಿಸುವಂತವನಾಗಿದ್ದಾನೆ. కాబట్టి ఈ పెద్ద కుమారుడి యొక్క జీవితము మన యొక్క జీవితాలకు ఒక మాదిరిగా కనబడుతుంది. ಈ ಹಿರಿಯ ಮಗನ ಒಂದು ಜೀವನವು ನಮ್ಮ ಜೀವನಗಳಿಗೆ ಒಂದು ಮಾದರಿಯಾಗಿ ಕಂಡು మనం ಬರುತ್ತದೆ. ఎలాగున్నాం? పెద్ద కుమారుడు వలె ఆజ్ఞలను పాటిస్తున్నటువంటి వారముగా ఉండి
దేవునిలో ఉన్నటువంటి ఆ గుణ లక్షణాలు మనలో లేకపోతే మనల్ని బట్టి దేవుడు ఏమాత్రమో ಆನಂದಿಂಚడు. ನಾವು ಕೂಡ ಹಿರಿಯ ಮಗನ ಹಾಗೆ ತಂದೆ ಮನೆಯಲ್ಲಿ ಇದ್ದು ಕೂಡ ದೇವರಲ್ಲಿರುವಂತಹ ಗುಣಲಕ್ಷಣಗಳನ್ನು ನಾವು ಹೊಂದದೇ ಇರುವಂತವರಾಗಿರುವುದಾದ್ರೆ ದೇವರು ಎಂದಿಗೂ ಕೂಡ ನಮ್ಮ ವಿಷಯದಲ್ಲಿ ಆನಂದಿಸುವಂತವನಲ್ಲ. కాబట్టి మనం పరీక్షించుకుందాం. ಆದ್ದರಿಂದ ನಮ್ಮನ್ನು ನಾವು ಪರೀಕ್ಷೆ ఆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. పెద్ద కుమారుడు ఆ యొక్క చిన్న కుమారుడిని ప్రేమించలేకపోవటానికి కారణం ಆ ఏమిటంటే ಹಿರಿಯ ಮಗನು ಚಿಕ್ಕ ಮಗನನ್ನು ಪ್ರೀತಿಸದೆ ಹೋಗುವುದಕ್ಕೆ ಕಾರಣವೇನೆಂದರೆ ఆ చిన్న కుమారుడి యొక్క పాపాన్ని చూస్తున్నాడు గాని చిన్న కుమారుడి యొక్క స్థితిని చూడట్లేదు. ಆ ಹಿರಿಯ ಚಿಕ್ಕ ಮಗನ ಒಂದು ಪಾಪವನ್ನೇ ನೋಡುತ್ತಿದ್ದಾನೆ ಹೊರತು ಅವನ ಒಂದು ಸ್ಥಿತಿಯನ್ನು ನೋಡುತ್ತಿಲ್ಲ. ఎదుటి వారిని మనం ప్రేమించలేకపోవటానికి గల కారణం ఏమిటంటే ನಮ್ಮ ಎದುರಿನವರನ್ನು ನಾವು ಪ್ರೀತಿಸದೆ ಹೋಗುವುದಕ್ಕೆ ಕಾರಣವೇನೆಂದರೆ ఎదుటి వారిలో లోపాలను చూస్తున్నాం గాని ఎదుటి వారి స్థితిని మనం చూడలేక ನಮ್ಮ ಎದುರಿಗಿರುವಂತವರ ಒಂದು ಲೋಪಗಳನ್ನು ನೋಡುತ್ತಿದ್ದೇವೆ, ಅವರ ಸ್ಥಿತಿಯನ್ನು ನಾವು ನೋಡುತ್ತಿಲ್ಲ. అందుకనే మనలను మనమే విమర్శించుకుంటే ನಮ್ಮನ್ನು ನಾವೇ ವಿಮರ್ಶಿಸಿಕೊಳ್ಳುವುದಾದರೆ ఎక్కడి నుంచి తప్పించబడతాం? ಎಲ್ಲಿಂದ ತಪ್ಪಿಸಿಕೊಳ್ಳುತ್ತೇವೆ? విమర్శలో నుంచి ಆ తప్పించబడతాం. ವಿಮರ್ಶೆಯಿಂದ ನ್ಯಾಯ ತೀರ್ಪಿನ ತಪ್ಪಿಸಲ್ಪಡುತ್ತೇವೆ. కానీ ఎదుటి వారిని విమర్శించటం మనం అలవాటు చేసుకుంటే ನಮ್ಮ ಎದುರಿನವರನ್ನೇ ನಾವು ವಿಮರ್ಶಿಸುವುದನ್ನು ನಾವು మనం ಅಳವಡಿಸಿಕೊಂಡರೆ తీర్పులోనికి వెళతాం. ನಾವು ತೀರ್ಪಿಗೆ ಗುರಿಯಾಗುತ್ತೇವೆ. కాబట్టి ఎదుటి వారిని విమర్శించటం ఎదుటి వారిలో తప్పులు చూసుకోవటం మాని ಎದುರಿನಲ್ಲಿರುವಂತಹ ಒಂದು ಅಭ್ಯಾಸಗಳನ್ನು ತಪ್ಪುಗಳನ್ನು ನಾವು ಎದುರು ನೋಡದೆ మనల్ని మనం చూసుకుందాం. ನಮ್ಮನ್ನು ನಾವು ನೋಡಿಕೊಳ್ಳೋಣ. మన కంటిలో ఉన్నటువంటి దోలాలను చూసుకుందాం. ನಮ್ಮ ಕಣ್ಣಿನಲ್ಲಿರುವಂತಹ ನುಸುಬನ್ನು ನೋಡಿಕೊಳ್ಳೋಣ. ఎదుటి వారి కంటిలో ఉన్న నలుసులు మనకు అవసరం లేదు. ಆ ಎದುರಿನವರ ಕಣ್ಣಿನಲ್ಲಿರುವಂತಹ ಒಂದು ಧೂಳು ನಮಗೆ ಅವಶ್ಯಕವಿಲ್ಲ. ఎదుటి వారికి తీర్పు తీర్స్తే నీవు తీర్పులోకి వెళతావు. ನಮ್ಮ ಎದುರಿನವರಿಗೆ ನಾವು ತೀರ್ಪು ತೀರಿಸುವುದಾದ್ರೆ ತೀರ್ಪಿಗೆ ಗುರಿ ಆಗುತ್ತವೆ. నిన్ను నీవు తీర్పు తీర్చుకుంటే తీర్పులో నుంచి తప్పించబడతావు. ನಮ್ಮ ಕುರಿತಾಗಿ ನಾವೇ ತೀರ್ಪು ಮಾಡಿಕೊಳ್ಳುವುದಾದ್ರೆ ನಾವು ತೀರ್ಪಿನ ತಪ್ಪಿಸಲ್ಪಡುತ್ತೇವೆ. కాబట్టి మరి ప్రభు యొక్క బల్లను సమీపించినటువంటి మనం పరీక్షించుకుందాం. ಕರ್ತನ ಮೇಜನ್ನು ಸಮೀಪಿಸಿದಂತ ನಾವು ನಮ್ಮನ್ನು ನಾವು ಪರೀಕ್ಷೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. ఆ దేవుని ప్రేమను కలిగి ఉండటానికి ప్రయత్నిద్దాం. ಆ ದೇವರ ಪ್ರೀತಿಯನ್ನು ಹೊಂದಿರುವುದಕ್ಕಾಗಿ ಪ್ರಯತ್ನಿಸೋಣ. అందుకని అపోస్తలుడైన పౌలు 13వ అధ్యాయం 14వ అధ్యాయం మొదటి వచనంలో ఏమంటాడంటే ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడండి అంటాడు. ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳ 13ನೇ ಅಧ್ಯಾಯ 13ನೇ ವಚನದಲ್ಲಿ ಪೌಲನು ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ ಅಂದ್ರೆ ಪ್ರೀತಿಯನ್ನು ಹೊಂದಿರುವುದಕ್ಕಾಗಿ ನೀವು ಪ್ರಯಾಸ ಪಡಿರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ. కాబట్టి ఆ దేవుని ప్రేమ మనలోనికి వచ్చినట్లయితే ಆ ದೇವರ ಪ್ರೀತಿ ನಮ್ಮೊಳಗೆ ಬರುವುದಾದ್ರೆ దేవుని గుణలక్షణాలు మనలోకి వస్తాయి. ದೇವರ ಗುಣಲಕ್ಷಣಗಳು ನಮ್ಮೊಳಗೆ ಬರುತ್ತವೆ. దేవుని గుణలక్షణాలను లోకానికి ప్రచారము చేయటానికే దేవుడు మనలను రాజులైన యాజక సమూహముగా ఆయన సొత్తైనటువంటి ప్రజలుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ದೇವರ ಗುಣಲಕ್ಷಣಗಳು ಲೋಕಕ್ಕೆ ನಾವು ಪ್ರಚಾರ ಪಡಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ರಾಜರಾದ ಯಾಜಕ ಒಂದು ಸಮೂಹವನ್ನಾಗಿ ದೇವರು ನಮ್ಮನ್ನು ಆದುಕೊಂಡಿದ್ದಾನೆ. కాబట్టి మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతులు ఎవరు అంటే ಮಾನಸಾಂತರವ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲದಂತೆ ಇರುವಂತಹ 99 ನೀತಿವಂತರು ಯಾರೆಂದರೆ ఆ దేవుని ఇంటిలోనున్న పెద్ద కుమారుని పోలినటువంటి ಆ వారు. ದೇವರ ಮನೆಯಲ್ಲೇ ಇರುವಂತಹ ಹಿರಿಯ ಮಗನನ್ನು ಹೋಲಿದಂತವರಾಗಿದ್ದಾರೆ. కాబట్టి అటువంటి స్థితిలో మనం ఉండకూడదని మనల్ని ప్రేమించి మనకు ఈ యొక్క హెచ్చరిక మాటలను దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ಅಂತಹ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ನಾವು ಇರಬಾರದೆಂಬುದಾಗಿ ದೇವರು ನಮ್ಮನ್ನು ಪ್ರೀತಿಸಿ ನಮಗೆ ಈ ಎಚ್ಚರಿಕೆ ಮಾತುಗಳನ್ನು ತಿಳಿಯಪಡಿಸುತ್ತಿದ್ದಾನೆ. కాబట్టి మనం పరీక్షించుకుందాం. దేవుని గుణలక్షణాలు మనలో కలిగి ఉండునట్లుగా ప్రేమను వెంటాడటానికి మనందరము కూడా ప్రయాసపడదాం. అట్టి భాగ్యాన్ని దేవుడు మనందరికీ దయచేయును గాక. ಈ ವಿಧವಾಗಿ ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನಾವು ಪ್ರೀತಿಯನ್ನು ಹುಡುಕುವಂತವರಾಗಿ ಇದ್ದು ಪ್ರೀತಿಯನ್ನೇ ನಾವು ಇಮ್ಮೆಟ್ಟಿ ಪಡೆದುಕೊಳ್ಳುವುದಕ್ಕಾಗಿ ಓಡುವಂತವರಾಗಿರಬೇಕೆಂಬುದಾಗಿ ದೇವರು ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡಲಿ ಎಂಬುದಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸೋಣ.